Yeah, good evening, everyone. So let's start. Again, I don't want to give one-dimensional speech. ఇట్లా చేయండి, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అని. రాదర్ మనం ఏం చేద్దామంటే ఐల్ టేక్ యువర్ డౌట్స్. సో మీ డౌట్స్ త్రూ ఒక మెయిన్స్ కి స్ట్రాటజీ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అండ్ యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఆప్షనల్ ప్లానింగ్, ఎస్ఏ ప్లానింగ్, ఎథిక్స్ ప్లానింగ్, ఆన్సర్ రైటింగ్, రివిజన్, నోట్స్, ఎవ్రీథింగ్. బట్ రాదర్ దెన్ నేను మీకు చెప్పడం కంటే యూ ఆస్క్ మీ ద క్వశ్చన్ అండ్ యాజ్ పర్ దట్ విల్ డిస్కస్ ద స్ట్రాటజీ. ఓకే? The floor is open for you. Everyone is unmuted. You can unmute yourself and you can ask. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. Good evening. నా పేరు సురేష్ అండి. Hi, hi. సార్ యాక్చువల్గా జాగ్రఫీ అవుతుందండి. దిస్ ఇస్ ద ఫస్ట్ అటెంప్ట్, అంటే Okay, సెకండ్ అటెంప్ట్ ఫస్ట్ నేను okay, జాగ్రఫీలో మోస్ట్ ఆఫ్ ద నోట్స్ కన్సాలిడేటెడ్ ఉన్నాయి, కానీ okay, సెకండ్ సెకండ్ పేపర్లో ఇంటర్లింకేజెస్ ఉంటుంది కదండి. okay, అది కొంచెం ఇబ్బంది ఉంది. అంటే ప్రతిసారి పేపర్ 1 నుంచి పేపర్ 2లో ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది. okay. సో బేసికలీ ఏం లేదండి. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఆన్సర్ రాసినప్పుడు కాకుండా సిలబస్ టైంలోనే చూసుకోవాలి ఏ టాపిక్స్ పేపర్ 1 కి పేపర్ 2 కి సిమిలర్గా ఉన్నాయని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ప్లేస్ థియరీ అనుకోండి, అది పేపర్ 1 కి జాగ్రఫీలో పేపర్ 2 కి సిమిలర్. అట్లాగే పాపులేషన్ థియరీస్ ఉన్నాయి అనుకోండి, పేపర్ 1 కి పేపర్ 2 కి సిమిలర్. సో ఇట్లా పేపర్ 2 సిలబస్ ఒకసారి తీసుకొని ఏ టాపిక్స్ పేపర్ 1 లో ఉన్నాయో కూడా ఒకసారి హైలైట్ చేసుకొని సింపుల్ గా ఎప్పుడైతే ఆ స్పెసిఫిక్ టాపిక్ పైన మీరు పేపర్ 2 ఆన్సర్ రాస్తున్నారో, ఓకే పేపర్ 1 లో కూడా కాన్సెప్ట్ ఉంది కదా అని ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ టర్మ్స్ కానీ లేకపోతే ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ డయాగ్రామ్స్ కానీ ఇక్కడ వేయాలి. దాన్ని ఇంటర్లింకింగ్ అంటారు. ఎవ్రీథింగ్ థియరీ మొత్తం ఇక్కడ అప్లై చేయడం కాదు, సమ్ టైమ్స్ కొన్ని కీవర్డ్స్ మెన్షన్ చేయడం కూడా ఇట్స్ అన్ అప్లికేషన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ పైన క్వశ్చన్ వస్తే యూ షుడ్ మెన్షన్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ థియరీ, దట్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్. అట్లాగే ఎన్విరాన్మెంట్ పైన లేకపోతే ఏదైనా రివర్ సైడ్ పొల్యూషన్ పైన క్వశ్చన్ వచ్చింది అనుకోండి, యూ యూజ్ ద వన్ క్యారింగ్ కెపాసిటీ, ఎకోసిస్టమ్ స్టెబిలిటీ, ఎకలాజికల్ బ్యాలెన్స్, ఇట్లాంటి వర్డ్స్ ఏవైతే యూజ్ చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా పేపర్ 1 ని పేపర్ 2 లో అప్లై చేసినట్టే. ఇట్ ఇట్ అప్లైస్ టు ఆల్ ద ఆప్షనల్స్. నెసెసరీగా థియరీ మొత్తం ఫిక్స్ చేయమని కాదు, రిలేటెడ్ టర్మ్స్, టర్మినాలజీ, డయాగ్రామ్స్, ఎనీ సైంటిస్ట్ నేమ్ అట్లాంటివి ఇక్కడ పెట్టినా కూడా ఇట్స్ అన్ ఇంటిగ్రేషన్. ఓకేనా? సార్ వన్ మోర్ థింగ్ సార్, అది ఎథిక్స్ లో ఆన్సర్ కొంచెం తడబడుతుంది. Okay, okay. So before discussing further, you please look at the Vishaka Yadav ma'am copies. Okay, she is very good with the ethics. అట్లాగే రెస్పెక్టివ్ పర్టికులర్ ఇయర్స్ లో ఎవరెవరైతే ఎథిక్స్ లో గుడ్ స్కోర్ చేశారో ఒకసారి వాళ్ళ ఆన్సర్స్ చూడండి. యూజువల్లీ ఎప్పుడైతే కెన్ యూ మ్యూట్ చేశారు, ఎప్పుడైతే స్ట్రేట్ ఫార్వర్డ్ గా క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో ఎథిక్స్ ఆన్సర్ రాయడం కూడా ఈజీయే. బట్ ఎప్పుడైతే క్వశ్చన్ ఒక జనరలిస్టిక్ క్వశ్చన్ వస్తే ఎథిక్స్ ఆన్సర్ రాయడం డిఫికల్ట్ అవుతుంది. సో దాన్ని మెథడ్ ఎట్లా రాయాలో అనేది యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ద కాపీస్. బట్ ఐ సే ఎథిక్స్ ఆన్సర్స్ లో ఎట్లా రాసినా కూడా కొన్ని అయితే బేసిక్ ఎలిమెంట్స్ ఉండాలి. వన్ ఇస్ ద డెఫినేషన్, తర్వాత ఆ టర్మినాలజీ, ఎథిక్స్ సిలబస్ ని మనం టర్మినాలజీని ప్రాపర్ గుర్తుపెట్టుకోవాలి, ఆ టర్మినాలజీ వాడడము, తర్వాత ఎగ్జాంపుల్స్ తో ప్రిపేర్ అయి ఉండడము. వన్స్ ఇవి ఈ టూల్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి, వాటిని కొంచెం మాడిఫై చేసి అటు ఇటు మాడిఫై చేసేసి రాయడమే. అండ్ ఎథిక్స్ ఆన్సర్ రాసేటప్పుడు ప్లీజ్ బీ మైండ్ఫుల్ దట్ ఎథిక్స్ లో కూడా వీ కెన్ బ్రింగ్ ఆన్ ద డైమెన్షన్స్. ఏదైనా ఒక ఎథికల్ డైలమా వచ్చినప్పుడు యూ స్టార్ట్ రైటింగ్ అకార్డింగ్ టు ద సిలబస్ పాయింట్స్ ఆల్సో. అసలు హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ ఎట్లుంది, ఆప్టిట్యూడ్నల్ చేంజ్ ఎట్లది, ఆప్టిట్యూడ్నల్ చేంజ్ రిలేటెడ్ థింగ్స్ ఏమున్నాయి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఏమున్నాయి, ఏదైనా థియరీ అప్లై అవుతుందా లేదా, తర్వాత ఇవి గవర్నమెంట్ స్టెప్స్ ఉన్నాయి కదా, గవర్నెన్స్ కూడా ఉంది కదా ఎథిక్స్ లో, లైక్ ఆర్టీఐ, సిటిజన్ చార్టర్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఇట్లాంటివి ఆ డైమెన్షన్స్ లో ఏమైనా పాయింట్స్ పెట్టొచ్చా అని కూడా చూడాలి. సో మీరు ఎథిక్స్ సిలబస్ ని పైనుండి కిందికి స్కాన్ చేయడం వల్ల 2-3 పాయింట్స్ దొరికిపోతాయి. అండ్ సిమిలర్లీ ఎప్పుడైతే మీరు ఒక పర్టికులర్ ఎథిక్స్ టాపిక్ పైన ఆన్సర్ రాస్తున్నారు అనుకోండి, ఆ టాపిక్స్ రిలేటెడ్ డైమెన్షన్స్ కూడా ఎతకాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాటిట్యూడ్ పైన మీరు క్వశ్చన్ వచ్చింది, యాటిట్యూడ్ పైన క్వశ్చన్ వచ్చినప్పుడు క్యాప్ మోడల్ మన అందరికి తెలుసు. సో మీ ఆన్సర్ ని ఎప్పుడైతే క్యాప్ మోడల్ గా డివైడ్ చేస్తారో ఆటోమేటిక్ గా పాయింట్స్ జనరేట్ అవుతాయి.
ఆన్సర్ డైవర్స్ ఉంటుంది అండ్ డెప్త్ కూడా కనిపిస్తుంది. ఓకే, ఐ హోప్ దీస్ టూల్స్ విల్ హెల్ప్ యూ అండ్ ఎట్లా వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలనేది యూ యూజ్ ద డిఫరెంట్ టాపర్స్ కాపీస్. ఓకే, ఈజ్ దట్ ఓకే అండి? ఎస్ సార్, ఎస్ సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే, ఎనీ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అంతే సార్. Good evening, sir. గుడ్ ఈవినింగ్. My name is Mahabub. హాయ్ అండి. సార్, ఇప్పుడు ఎథిక్స్ లో స్పెషల్ గా కోర్స్ ఆన్సర్ రాసేటప్పుడు సరిగ్గా రాయలేకపోతుంది సార్. ఓకే ఓకే, అంటే అందులో ఏవైతే జనరిక్ కోర్స్ లా ఉన్నాయో అందులో నేను పాయింట్ జనరేట్ చేయలేకపోతున్నాను. మిగతా దాంట్లో రాయగలుగుతున్నాను. స్పెసిఫిక్ ఇప్పుడు 2023లో నెహ్రూ ఒక కోట్ ఇచ్చాడు, అంటే ఉమెన్ మూవ్ అయితే సొసైటీ మూవ్ అయితే, సొసైటీ మూవ్ అయితే విలేజ్ మూవ్ అయితే, నేషన్ మూవ్ అవుతుంది. సో ఆ కోర్ట్ లో నేను అంటే ఉమెన్ రిలేటెడ్ ఎథిక్స్ కి లింకేజ్ కరెక్ట్ రాయలేకపోయాను. అంటే అలాంటి క్వశ్చన్స్ ఎక్కువ రాయలేకపోతున్నాను. దానికి ఏం చేసేదాన్ని సార్? ఓకే ఓకే, సో యాక్చువల్లీ మీరు కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ప్లీజ్ కెన్ యూ మ్యూట్ యువర్ సెల్ఫ్ టిల్ ఐ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు యాక్చువల్లీగా కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఎప్పుడైతే ఇట్లాంటి కోడ్స్ వస్తాయో వెంటనే ఇది ఏ ఎథిక్స్ రిలేటెడ్ ఒకసారి చూడాలి. యాజ్ యూ టోల్డ్, యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఉమెన్ జెండర్ ఈక్వాలిటీ రిలేటెడ్, జెండర్ ఉమెన్ రిలేటెడ్ ఎథిక్స్, జెండర్ ఎథిక్స్. సో ఆ టాపిక్ వచ్చిన తర్వాత వన్ బేసిక్ ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే, యూ ఇంట్రడ్యూస్ దట్ కీవర్డ్ gender ethics deals with ethical issues in the gender, ethical issues with related to the equality between genders and all అని ఒక లైన్ లో ఇంట్రడక్షన్ చేయాలి. దెన్ దిస్ కోట్స్ థీమ్స్ టు ఎక్స్ప్లెయిన్ అని ఆ కోట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అసలు వాట్ ఈస్ దట్ కోట్ అబౌట్. దెన్ యూ గో టు ద ఎథికల్ డైమెన్షన్. ఏంటి? ఇట్స్ జెండర్ ఎథిక్స్. జెండర్ ఎథిక్స్ లో ఇష్యూస్ ఏంటి, జెండర్ ఎథిక్స్ అసలు ఎందుకు ఇంపార్టెంట్. తర్వాత మీరు జెండర్ ఎథిక్స్ లో చూసుకుంటే మోర్ కోర్ ప్రిన్సిపల్ ఏంటి, జెండర్ అండ్ ఎథిక్స్ ఇన్ ద బ్రాడ్ టర్మ్. దాంట్లో కోర్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఈక్వాలిటీ. దెన్ యూ షుడ్ బి రైటింగ్ అబౌట్ ఈక్వాలిటీ. వై ఈక్వాలిటీ ఈస్ ఇంపార్టెంట్, వై ఈక్వాలిటీ ఆఫ్ చాయిసెస్ ఆర్ ఇంపార్టెంట్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ ఇంపార్టెంట్. ఒకవేళ ఈక్వాలిటీ లేకపోతే ఏమవుతుంది? వీఆర్ డినైయింగ్ దర్ రైట్స్ అప్రోచ్, వీఆర్ డినైయింగ్ ద జస్టిస్, దట్ ఈస్ జస్టిస్ అప్రోచ్. వీఆర్ డినైయింగ్ ద కామన్ గుడ్ అసలు దొరకట్లేదు. తర్వాత వీఆర్ డినైయింగ్ ద ఓవరాల్ పబ్లిక్ ఇంట్రెస్ట్. అది అయిపోయిన తర్వాత ఇంకా యూ కెన్ ఫెట్స్ మోర్ డైమెన్షన్స్. ఏంటి? ఇది ఒకవేళ లాంగ్ టర్మ్ లో కంటిన్యూ అయితే ఇట్ లీడ్స్ టు జెండర్ స్టీరియోటైప్స్. సో జెండర్ స్టీరియోటైప్స్ వల్ల ఏమవుతుంది? ప్రిజుడిసెస్ వస్తాయి. ప్రిజుడిసెస్ వచ్చి ఎంటైర్ సొసైటీ ఒక సెక్షన్ అని పక్కకి తీసుకెళ్తుంది. సో యూ రైట్ ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్. దెన్ ఒకవేళ జెండర్ ఈక్వాలిటీ వస్తే ఏమవుతుందో రాయడం స్టార్ట్ చేయాలి. జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ ఈక్వాలిటీ వస్తే ఏమవుతుంది? ఈక్వల్ పార్టిసిపేషన్, తర్వాత మోర్ పర్స్పెక్టివ్స్, మోర్ ఇంక్లూజివిటీ, మోర్ జస్టిస్, మోర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, అండ్ యూ ఎండ్ విత్ ఎ కన్క్లూజన్. ఎప్పుడైతే బర్డ్ కెనాట్ ఫ్లై విత్ ఎ సింగిల్ వింగ్, డబుల్ వింగ్ అని అట్లాంటి కోట్ ఉంటాయి కదా, యూ పుట్ ఇట్. సో బేసికల్లీ 150 words లో మనకి రాయడానికి చాలా ఎక్కువ ఉంటుంది. వెన్ వీ ఓపెన్ అవర్ బ్రెయిన్, వెన్ వీ ఓపెన్ అవర్ మైండ్. నేనేం చేసా, సింపుల్ గా పైనుంచి కిందికి స్కాన్ చేసా. ఏంటి? అప్రోచెస్ చూసాను. ఎథిక్స్ అప్రోచ్ లో ఏమేమి ఉంటాయి? రైట్స్ అప్రోచ్ ఉంటాయి. రైట్స్ ఏమైనా వైలేట్ అవుతున్నాయా లేదా. తర్వాత జస్టిస్ అప్రోచ్ ఉంటుంది. తర్వాత కామన్ గుడ్ అప్రోచ్ ఉంటుంది. ఇవి చూసాను. తర్వాత ఇంకా డీపర్ వాల్యూస్ ఏమున్నాయో చూసాను. ఒకవేళ జెండర్ ఈక్వాలిటీ లేకపోతే ఏమైతుంది అని డిస్కస్ చేశాను. సో దాన్ని ఒక చైన్ పట్టుకొని కింది దాకా వెళ్ళాను. ఏంటి? జెండర్ ఈక్వాలిటీ లేకపోతే ఏమవుతుంది? స్టీరియోటైప్ లేకపోతే ప్రిజుడిసెస్ నుంచి ఒక ఎంటైర్ సెక్షన్ ఎక్స్క్లూడ్ చేసేస్తాము, ఇంక్లూజివిటీ ఉండదు. సో ఇట్లా వెన్ యూ ట్రావెల్ అక్రాస్ ద టాపిక్స్, అక్రాస్ ద సిలబస్, ఎథిక్స్ లో పాయింట్స్ జనరేట్ చేయడం చాలా ఈజీ. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్ కోట్ ఇంట్లో పాయింట్స్ ఎట్లా జనరేట్ చేయాలని. దెన్ యాజ్ పర్ యువర్ అండర్స్టాండింగ్ మీరు దాన్ని స్ట్రక్చర్ చేసి రాసేయచ్చు. నా ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒకసారి ఇన్ని జనరేట్ చేశాక మీకు ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ వస్తుంది. ఎక్కువ పాయింట్స్ ఉంటాయి, తక్కువ రాయడానికి స్కోప్ ఉంటుంది. దాట్ ఈస్ ద ప్రాబ్లమ్ వీ నీడ్ టు హ్యావ్, ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ ఆల్వేస్. ఓకే సార్, ఇంకొక డౌట్ సార్. యా ఇప్పుడు ఆ కోర్స్ లో సెపరేట్ గా వాట్ ఈస్ దిస్ కోర్ట్ మీన్ టు ఇన్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్ అన్నప్పుడు సెపరేట్ సైడ్ హెడ్డింగ్ పెట్టి రాయాలి. అంటే
దిస్ కోట్ మీన్స్ టు మీ ఇన్ దిస్ కంటెక్స్ట్ అన్నట్టు, లేదా డైరెక్ట్ ఆ ఆన్సర్ రాస్తుంటేనే ఆ న్యూయన్స్ ఒకటి పట్టుకురావచ్చు. ఈ పర్స్పెక్టివ్ లో నాకు ఉంది. ఎథిక్స్ లో మనకు ఉండే 150 వర్డ్స్ అండి, సో దాంట్లో అంతా పెట్టడం డిఫికల్ట్. బట్ యూ కెన్ పుట్ ఇట్ దిస్ కాంటెక్స్చువల్ రిలవెన్స్. డోంట్ పుట్ ద ఎంటైర్ ఎగ్జాక్ట్లీ థింగ్. బెటర్ ఫ్రేజింగ్ ఏంటంటే కాంటెక్స్చువల్ రిలవెన్స్. యూ కెన్ పుట్ దట్ హెడ్డింగ్ అండ్ యూ కెన్ రైట్ పాయింట్ నెంబర్ 1, 2, 3, 4 యూ కెన్ రైట్. ఇప్పుడు ఆన్సర్స్ లో ఎగ్జాంపుల్స్ ఇచ్చేటప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్స్ డీటెయిల్డ్ గా ఇవ్వడం బెటరా, లేదా ప్రతి పాయింట్ కి ఒక్కొక్క షార్ట్ ఎగ్జాంపుల్స్ లైక్ ఇవ్వడం బెటర్? ఎథిక్స్ లో అడుగుతున్నారు మీరు? ఎథిక్స్ లో సార్, స్పెసిఫిక్ ఎథిక్స్. See, everywhere, I don't recommend you to explain a point more. Everywhere, across GS and across optionals, except in the optional case studies, you should not explain your examples. But select some crisp examples, quote as per it. Maximum half a line or 1 line low, you should end your example. Thank you. Okay, my pleasure. Thank you. Next question, please. Hello, good evening, sir. Good evening, Andy. Sir, this is my first mains. Actually, Okay. answer writing practice మొత్తం పోయింది సార్. Okay. మెయిన్స్ షార్ట్ ఆప్షనల్ 1 పేపర్ రెడీ ఉంది, సెకండ్ పేపర్ రెడీ లేదు. Okay. జిఎస్ లో ఫస్ట్ పేపర్ కి థర్డ్ పేపర్ కి నోట్స్ ఉంది, సెకండ్ పేపర్ అండ్ ఫోర్త్ పేపర్ కి నోట్స్ లేదు సార్. Okay. అంటే వాట్ ఈస్ ద ఐడియల్ అప్రోచ్ ఫర్ దీస్ 60 days? ఓకే, సింపుల్ అండి. డిఫరెంట్ పేపర్స్ కి డిఫరెంట్ స్ట్రాటజీ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు శరత్ గారు, కెన్ యూ మ్యూట్ యువర్ సెల్ఫ్ బికాస్ సో డిఫరెంట్ పేపర్స్ కి డిఫరెంట్ స్ట్రాటజీస్ పెట్టుకోవాలి. ఆప్షనల్ పేపర్ 2 కి నోట్స్ లేవనుకోండి, యూ డూ జస్ట్ సింప్లీ ఫ్రేమ్ వర్క్స్ ఫర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని తీసుకోండి. టాపిక్ వైజ్ గా ఒక బ్రాడ్ క్వశ్చన్ రెడీ చేసుకొని, దానికి మీరు ఒకవేళ ఈ క్వశ్చన్ వస్తే ఏ కీవర్డ్స్ వాడతాను, ఏ డాటా పెడతాను, తర్వాత ఏ డయాగ్రామ్ వేస్తాను, ఏ పాయింట్స్ పెడతాను, ఏ డైమెన్షన్స్ ఓపెన్ చేస్తానని ఒకసారి ఫ్రేమ్ వర్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇఫ్ యూ డూ ఫ్రేమ్ వర్కింగ్ ఫర్ 150, 160, 200 టాపిక్స్, పేపర్ 2 విల్ బి కవర్డ్ మోర్ ఆర్ లెస్. ఓకే, మీరు ఈ ఫ్రేమ్ వర్క్ కి హెల్ప్ కావాలి అనుకుంటే యూ కెన్ సీ ద టాపర్స్ ఆన్సర్ కాపీస్. వాళ్ళు ఆల్రెడీ ఒక టాపిక్ పైన ఆన్సర్ రాసి ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ అడాప్ట్ దట్ ఆన్సర్. ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే యూ కెన్ సీ హియర్ అండ్ దేర్, అండ్ ఆ వన్ ఆన్సర్ విల్ బి యువర్ నోట్స్ ఫర్ దట్ వన్ పర్టికులర్ టాపిక్. ఇఫ్ యూ సీ ఎనీ ఆప్షనల్, మనం తీసుకున్న ఎనీ ఆప్షనల్ తీసుకుంటే హార్డ్లీ 100, 120, 150 టాపిక్స్ కంటే ఎక్కువ ఉండవు ఆప్షనల్లో. నేను ఇంకా కొంచెం ఎక్కువ వెళ్ళేసి 200 అనుకుంటున్నా. 200 మోడల్ ఆన్సర్స్ డెవలప్ చేసుకుంటే, 200 ఆన్సర్స్ మనం చదివి నోట్స్ చేసుకుంటే వీఆర్ డన్. ఇట్లా టాపర్స్ తోటి 50-60 టాపిక్స్ ఈజీగా అయిపోతాయి. ఒక 2-3 days స్పెండ్ చేసి మీరు 50-60 ఆన్సర్స్ చదివారనుకోండి, 1 మీకు రివిజన్ అయిపోతుంది, 2 మీకు ఆన్సర్స్ ఎట్లా రాయాలో ఐడియా వస్తుంది, 3 మీ నోట్స్ కూడా రెడీ అయిపోతుంది. జస్ట్ అడాప్ట్ దెమ్. దెన్ ఒకవేళ మీకు టైం ఉండి ఎనర్జీ ఉంటే యూ కెన్ ఇంప్రొవైజ్ ఆన్ దోస్ ఫ్రేమ్ వర్క్స్. దట్ ఈస్ ఫర్ పేపర్ 2 ఆఫ్ ఆప్షనల్. GS4 కి మీకు నోట్స్ లేవన్నారు కదా, సింప్లీ GS2 కి నోట్స్ పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే లక్ష్మీకాంత్ లార్జ్లీ హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, గవర్నెన్స్ ఇవన్నీ మనం చదివినవే. సో మీరేం చేయండి అంటే సింప్లీ టాపర్స్ నోట్స్ తీసుకోండి. ఎథిక్స్ కి టాపర్స్ నోట్స్ ఎంటైర్లీ సరిపోతుంది, గవర్నెన్స్ కి టాపర్స్ నోట్స్ ఎంటైర్లీ సరిపోతుంది, IR కి కాస్త కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కాబట్టి టాపర్స్ నోట్స్ సరిపోదు, అండ్ పాలిటిక్ కూడా టాపర్స్ నోట్స్ సరిపోతుంది, ఎందుకంటే పాలిటీ స్టాటిక్. అండ్ ఒకసారి మీకు ఆన్సర్ ఎట్లా రాయాలో తెలిస్తే పాలిటీలో లక్ష్మీకాంత్ తిప్పేసినా కూడా సరిపోతుంది, యూ డోంట్ హ్యావ్ టు మేక్ నోట్స్. గవర్నెన్స్ కి ఎథిక్స్ మాత్రం పికప్ సమ్ టాపర్స్ నోట్స్ ఎవరైతే అప్లోడ్ చేస్తారో నోట్స్ తీసుకొని అడాప్ట్ దెమ్, ఓన్ దెమ్, మెమరైజ్ దెమ్ అండ్ రిప్రొడ్యూస్. నాట్ ఎ బిగ్ డీల్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే Sir, how to start answer writing with PYQ, sir? No, I'll tell you an approach. So
మీరు ఇప్పటివరకు ఆన్సర్ రాయకపోతే సింప్లీ డౌన్లోడ్ టాపర్స్ కాపీస్ ఆఫ్ ఎనీ టాపర్. ఓకే, కొన్ని స్టైల్స్ మీకు సెట్ అయితే కొన్ని స్టైల్స్ మీకు సెట్ అవ్వు. సో మీ స్టైల్ కి సెట్ అయ్యే టాపర్ కాపీస్ తీసుకొని జస్ట్ సి క్వశ్చన్ ఏంటి, వాళ్ళు ఏ ఇంట్రడక్షన్ రాశారు, ఎన్ని పాయింట్స్ రాశారు, తర్వాత డయాగ్రామ్స్ ఎంత వేశారు, తర్వాత కంక్లూజన్స్ ఎట్లా రాస్తున్నారు. యూ స్టార్ట్ టు సీ దెమ్. ఒక 20, 30, 50, 60, 100 ఆన్సర్స్ చదవండి. చదివిన తర్వాత మీ బ్రెయిన్ ఆటోమేటిక్ గా ప్రాసెస్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఒక క్వశ్చన్ వస్తే ఇంట్రొడక్షన్ ఇలా రాయాలి, పాయింట్స్ ఇలా జనరేట్ చేయాలి, ఎగ్జాంపుల్స్ ఇట్లా పెట్టాలి అని ఒక మోడల్ ఆన్సర్ మీ మైండ్ లో డెవలప్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఏం చేయండి, ఒక టాపర్ కాపీ తీసుకొని యూ నోట్ డౌన్ ద క్వశ్చన్ చేసుకొని వాళ్ళ ఆన్సర్ చూడకుండా యూ స్టార్ట్ టు రైట్. ఒకవేళ మీరు ఆన్సర్ రాయాలంటే ఎట్లా రాస్తారో రాయండి. రాసిన తర్వాత కంపేర్ యువర్ ఆన్సర్స్ విత్ టాపర్ ఆన్సర్. ఓకే, అప్పుడు తెలుస్తుంది మీరు ఎట్లా రాస్తున్నారు, వాళ్ళు ఎట్లా రాస్తున్నారు, మీ దాంట్లో బెటర్ థింగ్స్ ఏమున్నాయి, వాళ్ళ దాంట్లో బెటర్ థింగ్స్ ఏమున్నాయి, మీ దాంట్లో బ్యాడ్ థింగ్స్ ఏమున్నాయి, మీరు ఏం నేర్చుకోవచ్చు అని తెలుస్తుంది. థర్డ్ లేయర్ లో ఏంటంటే యూ రైట్ ఏ టెస్ట్ సిరీస్ లో యూ రైట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, దెన్ కంపేర్ యువర్ ఆన్సర్ విత్ ద టెస్ట్ సిరీస్ ఆన్సర్. అప్పుడు ఏం తెలుస్తుంది అంటే ఇంకేం కంటెంట్ మిస్ అవుతున్నావు, ఏం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, పాయింట్స్ ఏం పెట్టొచ్చు అని తెలుస్తుంది. సో ఇట్లా 3 లేయర్ లో ప్రొసీడ్ అవ్వాలి. ఇప్పుడు మీరు డైరెక్ట్ జబర్దస్తికి వెళ్ళి ఆన్సర్ రాయడం స్టార్ట్ చేస్తే చాలా ఎనర్జీ ఉంటుంది, ఆ స్ట్రక్చరింగ్ సరిగా రాదు, పాయింట్ జనరేషన్ సరిగా రాదు, మీరు స్ట్రెస్ అవుతారు. ఓకే, 1 కాపీ ఐ సజెస్ట్ శృతి శర్మ మ్యామ్ కి. ఈస్ వెరీ గుడ్ విత్ ద ఆన్సర్ రైటింగ్, ఎస్పెషల్లీ జిఎస్ పేపర్స్. ఒకసారి శృతి శర్మ మ్యామ్ ఎట్లా రాస్తుందో ఒకసారి చూడండి. షూర్ సార్, థ్యాంక్ యూ. ఓకే, మై ప్లెజర్. Any other questions? I'm waiting for your questions. If there are no questions, we can end the session. Okay, no questions. Shall I end this session? హలో అండి. బిఫోర్ ఎండింగ్ కొంచెం ఫస్ట్ టైం మెయిన్స్ రాసే వాళ్ళకి కొంచెం ఫోమో కానీ యాంగ్జైటీ కానీ ఎమోషన్స్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, కొంచెం టెన్షన్ కానీ మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. యాక్చువల్గా మెయిన్స్ అనేది చాలా ఓవర్వెల్మింగ్. ఎందుకంటే ఎంత ప్లాన్ చేసినా ఎంత చదివినా ఇంకా వస్తూనే ఉంటది. యూ ప్రాక్టీస్ 100 ఆన్సర్స్ సరిపోవు అనిపిస్తుంది, యూ రీడ్ అసలు సిలబస్ అవ్వదు అనిపిస్తుంది. సో ఇట్స్ వెరీ 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 సింపుల్. ద స్ట్రెస్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఓకే, మీరు ఎంత చదివినా కూడా మెయిన్స్ అవ్వదు, ప్రిపరేషన్ ఫుల్ఫిల్ గా అవ్వదు, మీ ఆన్సర్స్ ఎప్పుడు పర్ఫెక్ట్ ఉండవు. వీ షుడ్ ఆల్వేస్ ఫాలో ద 80-20 అప్రోచ్ ఇన్ మెయిన్స్. సో 20% ఎఫర్ట్స్ తో 80% రిజల్ట్స్ వస్తాయి. ఆఫ్టర్ మోర్ ఎఫర్ట్స్ పెట్టిన కొద్దీ మీ రిటర్న్స్ తగ్గుతూనే ఉంటాయి. సో మీరు ఏం చేయాలి, ఆ స్వీట్ స్పాట్ ని పట్టుకోవాలి. ఆ స్వీట్ స్పాట్ ని ఎట్లా పట్టుకోవాలి అంటే ఫస్ట్ రియలైజ్ అవ్వండి, యు ఆర్ నాట్ హియర్ టు ప్రిపేర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ఓకే, సెకండ్, యు ఆర్ నాట్ హియర్ టు రైట్ పర్ఫెక్ట్ ఆన్సర్స్. థర్డ్ థింగ్, యు ఆర్ నాట్ హియర్ టు హ్యావ్ ఎ పర్ఫెక్ట్ ప్రిపరేషన్. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. యూ నీడ్ టు డూ ద ఆప్టిమల్ ప్రిపరేషన్. ఆప్టిమల్ ప్రిపరేషన్ ఎట్లా చేస్తారు? ఫ్రమ్ 2013 to 2024 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అట్లా ఒకసారి చూస్తే మీకు థీమ్స్ కనిపిస్తాయి, ఎవ్రీవేర్ థీమ్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ కెన్ టెల్ యూ, పంచాయతీరాజ్ సిస్టమ్ పైన ఎవ్రీ ఇయర్ దెర్ ఇస్ ఎ క్వశ్చన్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పైన ఎవ్రీ ఇయర్ దెర్ ఇస్ ఎ క్వశ్చన్. జాగ్రఫీ విషయానికి వస్తే న్యాచురల్ కాలమిటీస్ పైన ఎవ్రీ ఇయర్ దెర్ ఇస్ ఎ క్వశ్చన్. ఈదర్ దే విల్ ఆస్క్ సైక్లోన్, ఆర్ దే విల్ ఆస్క్ some landslide, or they will ask volcanoes, or they will ask some tsunami, something like that. So this is the theme. తర్వాత సిమిలర్లీ సోషాలజీలో కూడా దెర్ ఇస్ ఎ థీమ్.
ఎప్పుడు దే విల్ ఆస్క్ అబౌట్ దిస్ సొసైటీలో ఫీచర్స్, ఇండియన్ సొసైటీలో ఫీచర్స్ పైన డెఫినెట్ గా ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక్కోసారి మల్టీకల్చరలిజం పైన, ఒకసారి కాస్టిజం పైన, తర్వాత ఒక్కోసారి మల్టీకల్చరల్ ఉంది బట్ అట్ ద సేమ్ టైం వీఆర్ యూనిక్. ఇట్లాంటి థీమ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. సో క్యాచ్ దోస్ థీమ్స్. అన్ని 2 రోజులు పోయినా సరే ప్రిపేర్ ఎ లిస్ట్ ఆఫ్ థీమ్స్. ఓకే, ఇఫ్ నాకు టైం ఉంటే ఐ డూ ఇట్ టుమారో అండ్ గివ్ ఇట్ టు యూ. సో ప్రిపేర్ ఎ లిస్ట్ ఆఫ్ థీమ్స్. ఫస్ట్ ఆ థీమ్స్ ని ఫినిష్ చేసేసేయండి. ఫినిష్ చేసేసిన తర్వాత దెన్ యూ వెంచర్ ఇన్ టు ద కరెంట్ అఫైర్స్, దెన్ యూ వెంచర్ ఇన్ టు ద అదర్ థింగ్స్. సిమిలర్లీ ఆప్షనల్లో there will be 400 500 topics in every optional, but 100 repeated every year. 100 topics are more important. So 100 topics to identify చేసి వాటిని ఫస్ట్ ఫినిష్ చేయండి. దెన్ 80% ఆఫ్ యువర్ వర్క్ విల్ బి డన్. మిగతా 400 నుంచి హార్డ్లీ యూ విల్ గెట్ 2-3 క్వశ్చన్స్, బట్ ఫస్ట్ 100 నుంచి యూ విల్ గెట్ 18 క్వశ్చన్స్. సో ఎక్కడ ఫోకస్ చేయాలన్నది వెరీ ఇంపార్టెంట్. టు డూ దట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఆల్వేస్ కీప్ ప్రాక్టీసింగ్. యువర్ ఆన్సర్స్ లుక్స్ డర్టీ, యువర్ ఆన్సర్ లుక్స్ వేస్ట్, బట్ డోంట్ గెట్ డిమోరలైజ్డ్. ఎందుకంటే మనం యాక్చువల్ పీక్ పర్ఫార్మెన్స్ చేయాల్సింది మెయిన్స్ లో, నాట్ హియర్. నౌ మనం ఏం చేయాలంటే వి షుడ్ ట్రైన్. హ్యాండ్ ని ట్రైన్ చేయాలి, బ్రెయిన్ ని ట్రైన్ చేయాలి, ఐస్ ని ట్రైన్ చేయాలి, నెక్ ని ట్రైన్ చేయాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రైన్డ్. ఎందుకంటే విత్ ఇన్ 2 weeks ఆఫ్ స్పాన్ లో, విత్ ఇన్ దట్ 10 days లో 27 hours ఆఫ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మనం. సో ఇట్స్ నాట్ ఈజీ. ఆ స్టామినా బిల్డ్ చేయాలంటే యూ హ్యావ్ టు కీప్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ సింగిల్ డే. ఒకవేళ మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోతే రైట్ సంథింగ్, మేక్ నోట్స్ ఆర్ మేక్ ఫ్రేమ్ వర్క్స్. ఓకే, దిస్ కమ్స్ టు ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, మెయిన్స్ ఈస్ ఆల్ అబౌట్ జనరేటింగ్ పాయింట్స్. మీకు ఇప్పటి నుంచి ఒక హ్యాబిట్ తీసుకోండి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ జనరేట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ టెలింగ్ యూ బీచ్, ఓకే, బీచ్, ఐస్ క్లోజ్ చేసుకొని ర్యాండమ్ 5-6 పాయింట్ జనరేషన్ చేసుకునే స్కిల్ రావాలి మీకు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ సే బీచ్, ఓకే, ఇక్కడ చూస్తారు మీరు కోస్టల్ ఏరియాస్ లో చూస్తారు. బీచ్ ఇస్ ఏ డిపాజిషనల్ ఫీచరా, ఎరోషనల్ ఫీచరా? ఇట్స్ ఏ డిపాజిషనల్ ఫీచర్. తర్వాత కొన్ని ఎరోషనల్ ఫీచర్స్ ఉంటాయి, బట్ డిపాజిషనల్ ఫీచర్. సో బీచ్ వల్ల ఏమవుతుంది? దెర్ ఇస్ ఎ కోస్టల్ బయోడైవర్సిటీ ఉంటుంది బీచ్ నియర్ బై. తర్వాత బీచ్ వల్ల ఏమవుతుంది? దెర్ ఇస్ ఎ టూరిజం. తర్వాత బీచ్ వల్ల ఏమవుతుంది? దెర్ ఇస్ ఎ రిక్రియేషనల్ యాక్టివిటీ. సో ఇట్లా 4-5 ర్యాండమ్ పాయింట్స్ జనరేట్ చేశాను నేను. ఓకే, సింపుల్ గా కావాలని. సో యూ డూ దట్ అండ్ స్లోలీగా ఏం చేయండి అంటే క్వాలిటీ పాయింట్ జనరేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఏంటి? 1, ఇట్స్ ఏ కోస్టల్, ఎరోషనల్ ఆర్ డిపాజిషనల్ ఫీచర్. దట్ ఈస్ డన్. సెకండ్ ఏంటి? వీ హ్యావ్ ద కోస్టల్ బయోడైవర్సిటీ, బెంతిక్, ఫోర్టిక్, ఏఫోర్టిక్ జోన్స్ ఉంటాయి కదా, ఇట్లా. ఓకే, అది. తర్వాత ఇంకేముంటాయి? క్వాలిటీ పాయింట్ ఏంటి? బీచ్ వల్ల టూరిజం డెవలప్ అవుతుంది అంటున్నాం కదా. సో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ పెట్టుకోండి. పాండిచ్చేరి బీచ్, ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ స్టేయింగ్ హియర్. పాండిచ్చేరి బీచ్ అట్రాక్ట్స్ అట్లీస్ట్ 1 lakh tourists for 3 months. ఇట్లా ఒక ఫ్యాక్ట్ జనరేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇట్లా క్వాలిటీ పాయింట్ జనరేట్ చేస్తారో మీ ఆన్సర్ రైటింగ్ ఆటోమేటికలీ ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద బేసిక్ మినిమం థింగ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ ట్రస్ట్ మీ, మెయిన్స్ ఈస్ ఈజీ ఇఫ్ యూ కీప్ ఇట్ సింపుల్, అండ్ మెయిన్స్ is very tough if you make it complex. It is as simple as that. Okay? Thank you, sir. Okay. Any other questions? Sir, good evening. Yeah. చెప్పండి. Yes, sir. నా పేరు రజనీకాంత్ సార్. సార్ నేను లాస్ట్ ఇయర్ జిఎస్ మెయిన్స్ ఇచ్చాను, నాకు 702 వచ్చింది. I remember you. యా సార్, థింగ్ ఇస్, ఇప్పుడు జిఎస్2 ఉంది సార్, దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్, అలాంటి క్వశ్చన్స్ ఎలా ట్యాకిల్ చేయాలి, అదొక క్వశ్చన్ సార్. ఇంకొక క్వశ్చన్ బేసిక్లీ రైట్, అది ఆర్టికల్ 21 ని లింక్ చేస్తూ డిఎన్ఏ టెస్టింగ్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే. సో అలాంటి క్వశ్చన్స్ ఐ థింక్ గివెన్ ఇట్ రాంగ్. నేను పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ అయితే క్లియర్లీ రిటర్న్ ఇట్ రాంగ్. సో అలాంటివి ఎలా ట్యాకిల్ చేయాలని? I understand. Telling in a very general sense, if there are bouncers, you don't know any points about it.
సో బెటర్ టు ట్రేస్ ఇట్ బ్యాక్. సో ఎగ్జామినేషన్ బిల్ పైన క్వశ్చన్ వచ్చింది, యూ ట్రేస్ ఇట్ బ్యాక్ కి బ్రాడర్ ఇష్యూ ఏంటి? రజనీకాంత్ గారు, కెన్ యూ మ్యూట్ అసలు? యా, సో బ్రాడర్ ఇష్యూ ఏంటి? ఇస్ ద ఫెయిర్నెస్ ఇన్ ద ఎగ్జామినేషన్. బ్రాడర్ ఇష్యూ ఏంటి? ఎగ్జామినేషన్ పేపర్ లీకేజెస్. సో యూ షుడ్ గెస్, ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా యాక్ట్స్ చదివి ఉన్నాం, ఫీచర్స్ ఆఫ్ యాక్ట్స్ చదివి ఉన్నాం కదా. సో యూ షుడ్ బి ఏబుల్ టు గెస్ ఒక పర్టికులర్ యాక్ట్ లో ఎట్లాంటి ప్రొవిజన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో యూ రైట్ ద బ్రాడర్ ప్రొవిజన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్షోర్స్ ద ఫెయిర్నెస్, లేకపోతే ఇట్ ప్రొవైడ్స్ ద క్రిమినల్ పనిష్మెంట్ ఆర్ ఇంపోజెస్ ఫైన్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. యూ బేసిక్ బ్రాడర్ డెఫినేషన్స్ యూ కెన్ గెస్. సో దాంట్లో యూ ట్రై టు రైట్ సంథింగ్ అబౌట్ ఇట్. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అంటే యూ వోంట్ బి గెటింగ్ 5, 6 or 7 out of 10. You will be getting 3 out of 10. And that will create the difference between 1 out of 10 and 3 out of 10. ఆ 2 marks creates a lot of difference. సో బౌన్సర్స్ వచ్చినప్పుడు సింపుల్ గా ట్రేస్ ఇట్ బ్యాక్, బ్రాడర్ ఇష్యూ పట్టుకోండి, ఆ బ్రాడర్ ఇష్యూకి రిలేటెడ్ గా పారామీటర్స్ ఉంటాయని ఫిక్స్ అయిపోండి. అండ్ అదర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చెప్పారు? డిఎన్ఏ శాంప్లింగ్. సో డిఎన్ఏ శాంప్లింగ్ అన్నప్పుడు జనరల్ ఇష్యూస్ ఏముండే ఛాన్స్ ఉంటాయి? ఆర్టికల్ 21 డీల్స్ విత్ ద రైట్ టు లైఫ్. దానికి మనకు తెలిసింది ఏంటి? రైట్ టు ప్రైవసీ రిలేటెడ్ వచ్చిందని కూడా తెలిసింది. సో డిఎన్ఏ బిల్లులో ఆ ప్రైవసీ ఏముండే ఛాన్స్ ఉంది? ఒకవేళ ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి? ఏమైనా కేసెస్ మీకు తెలిసినాయా? వి ఆల్ నో ద సమ్ ఫేమస్ కేస్ ఇన్ ఏపీ, గవర్నర్ సంథింగ్. సో తర్వాత సమ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ లో జడ్జిమెంట్ పేరు తెలియదు మనకి, బట్ ఏమి ఇచ్చిందో తెలుసు. బలవంతంగా డిఎన్ఏ శాంపిల్ తీసుకోకూడదు, యూ షుడ్ టేక్ ఏ కన్సెంట్, ఆర్ కోర్ట్ ఆర్డర్ చేసినప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇట్లా బ్రాడర్ పాయింట్స్ ని వీ కెన్ జనరేట్ అండ్ వీ కెన్ రైట్ ఇట్. సో విల్ గెట్ 3, 4 out of 10. దిస్ వీ కెన్ ఎన్షూర్. Yes, sir. Thank you. ఓకే, మై ప్లెజర్. సార్ ఇంకొక క్వరీ సార్. గో హెడ్. సార్ ఇప్పుడు నేను యాక్చువల్లీ ప్రస్తుతానికి GS2 కంప్లీట్ చేస్తున్నా సార్, ఆల్మోస్ట్ అయిపోయింది. వాట్ ఐఎమ్ కన్సర్న్డ్ ఇస్, ఇప్పుడు నేను చదివింది ఓకే, బట్ మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ తర్వాత నాకు గుర్తుంటుందా లేదా? ఎస్పెషలీ కేసెస్, చాలా కేసెస్ ఉన్నాయి, చాలా ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడానికి ఉన్నాయి, ఎస్పెషలీ ఆర్పిఐ సెక్షన్స్ ఇవన్నీ. సో దాన్ని మీరు ఎలా డీల్ చేస్తారు సార్? మీరు ఎలా రివిజన్ సైకిల్స్ పెట్టుకున్నారు అనే క్వశ్చన్. ఓకే, ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. సో ఇప్పటి నుంచి మీరు ఏం మెయింటైన్ చేయాలంటే 3-4 డైరీస్ మెయింటైన్ చేయాలి. 1 diary is for keywords, 1 diary is for the statistics, 1 diary is for the court cases. So whenever you are reading something, try to note keywords in one particular diary and statistics in one particular diary, cases in one particular diary. Daily ఒక హ్యాబిట్ ఏం పెట్టుకోవాలి అంటే, డైలీ ఒక 30 minutes స్టార్టింగ్ ఆఫ్ ద డే యూ రివైజ్ దోస్ డైరీస్. ఎందుకంటే ఇవి మనం మర్చిపోతాం. అదర్ జనరల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఇంత చదివారు, యూఆర్ వైస్ ఎనఫ్, మీకు జనరల్ పాయింట్స్ బ్రెయిన్ లోకి వస్తాయి. యూ డోంట్ హ్యావ్ టు రివైజ్. సో ఆర్టికల్ 14 is the equality before law and equal protection of law. You don't have to remember it. What you need to remember, ఆర్టికల్ 14 లో ఏదైనా రిలేటెడ్ కేసు ఉంటే జస్ట్ ఆ కేస్ నేమ్ ఆర్టికల్ 14 అట్లా రాసుకోండి. తర్వాత ఇప్పుడు మీరు అన్నారు కదా రైట్ టు ప్రైవసీ. సో ఆర్టికల్ 21 లో రైట్ టు లైఫ్ ఉందని నోట్ చేయాల్సిన పని లేదు, మీకు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా మీకు గుర్తొస్తుంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ A21 పుట్టస్వామి కేస్, దట్స్ ఇట్. అట్లా మీకు చిన్న పాయింట్స్ ఫైనల్ గా డెఫినెట్ గా గుర్తుంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ నేనేం సజెస్ట్ చేస్తా అంటే, డోంట్ ట్రై టు రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ట్రై టు రిమెంబర్ ఎ పాయింట్ విచ్ కెన్ బి యూజ్డ్ అక్రాస్ పేపర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టాపిక్ ని మీరు అక్రాస్ ద పేపర్ యూజ్ చేయొచ్చు. నేను నా మెయిన్స్ రాసిన టైంలో నాకు చాలా గుర్తుంది ఏంటంటే నేచర్ బేస్డ్ సొల్యూషన్స్. ఓకే, నేచర్ బేస్డ్ సొల్యూషన్ అనేది ఎన్విరాన్మెంట్ లో పార్ట్ గా ఉండింది. దాన్ని నేను GS1 లో వాడుకున్నా, GS2 లో వాడుకున్నా, GS3 లో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ దీంట్లో వాడుకున్నా, అండ్ ఎథిక్స్ లో వాడుకున్నా, ఆప్షనల్ లో వాడుకున్నా, ఒకటే కీవర్డ్ ని. సో అట్లాంటి పాయింట్స్ ఏమైనా ఉంటే వాటికి ప్రియారిటైజ్ ఇచ్చి వాటిని గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి. ఇట్ విల్ హెల్ప్ యూ. సిమిలర్లీ ఆర్టికల్ 21 పుట్టస్వామి కేసు ఏదైతే ప్రైవసీ ఉందో, దట్ యూ కెన్ యూజ్ ఇన్ బోత్ ద పేపర్స్. వన్ ఇన్ GS2, అనదర్ వన్ ఇన్ GS4, అండ్ GS1 లో సొసైటీ పార్ట్ లో యూ కెన్ యూజ్, SLO యూ కెన్ యూజ్. ఇట్లాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోనికి ట్రై చేయడం వల్ల ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది.
Yes, sir. Thank you, sir. Okay, my pleasure. Someone was asking a question before you. No questions? Okay, Andy. I had a great time talking with you. And if you need any help, Sir, just let me if you know. still have some time, I guess I have a couple more questions. Yeah, go ahead, go ahead. We'll finish Yeah, off questions only. Time is not a sure. constraint. Okay. I mean, I was just waiting because I don't want to take someone else's opportunity. It's okay, it's okay. Ask all of the questions you have, no issues. Got it, sir. Sir, last time నాకు ethics లో మీకు 111 వచ్చింది, sir. Okay, This time, I'm trying to get it till at least 125 ఆ రేంజ్ పట్టుకెళ్దాం అనిపిస్తున్నా. okay. సార్ ఇప్పుడు కేస్ స్టడీస్ లోని యూజువలీ అంటే యూజువల్ గా మనం లెట్స్ సే ఒక ఐఎమ్ జస్ట్ గివింగ్ శాంపుల్ కేస్ స్టడీ హియర్. There's this case study wherein it said landslide అయింది, you are the DC over there, and then నీ దగ్గర బ్లడ్ ఏం లేదు, డాక్టర్స్ ఆర్ విల్లింగ్ టు డొనేట్ దేర్ బ్లడ్, బట్ యూ హ్యావ్ టు అప్రూవ్ దట్ అన్బ్యాంక్ బ్లడ్. దిస్ ఇస్ ద కేస్ స్టడీ. Okay. సో అలాంటి కేసెస్ లోని మీరు డైలమా ఉంటుంది కదా సార్, సిన్స్ దట్ ఈస్ అన్బ్యాంక్ బ్లడ్ మీరు దాన్ని ఇవ్వాలా వద్దా అని. మీకు Okay. ప్రాబబ్లీ మీరు సిన్స్ యూ బీన్ త్రూ ట్రైనింగ్ మీకు ఏమైనా అలాంటి స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఇలా అచ్చా నువ్వు ఇలా ఈ ఫ్రేమ్ వర్క్ ఫాలో అవచ్చు, లేకపోతే ఈ రెగ్యులేషన్ ఫాలో అవచ్చు, అలానే మాబ్ వైలెన్స్ కి ఏమైనా రెగ్యులేషన్ అలాంటివి ఏమైనా ఇన్సైట్స్ ఇస్తారేమో. Okay. Ethics case study పైన మనం separate గా సెషన్ కూడా చేద్దాం, so that I can give my inputs. But Sure. here I can give two inputs. One is that few case studies లో there is no right answer. Actual అసలు case studies లో they don't care about which side you are choosing. What they will actually see is how many dimensions you are opening, what are the perspectives that you are developing. So ఈ blood transfusion case లో are you talking about medical ethics or not? Are you talking about the humanitarian side or not? Are you actually concerned about that blood itself killing the person or not? Or are you being very compassionate? Are you being very human? అట్లాంటి టైంలో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పక్కన పెడితే న్యాచురల్ టెండెన్సీ ఏంటి టు సేవ్ ద హ్యూమన్ లైఫ్. ఆ టెండెన్సీ నువ్వు చూపిస్తున్నావా లేదా? దీస్ పాయింట్స్ ఇఫ్ యూ కెన్ ఓపెన్ అప్, then any decision that you take, it's fine. Okay, and when you take the decision, then you back it up with some ethical dimension, back it up with some objective criteria. That's it. Okay, this is related to the dicey questions. For example, నువ్వు ఇంటర్వ్యూకి పోతున్నావు, మీ ఫ్రెండ్ ఈస్ దేర్ అండ్ నీకు 10 minutes ఉంది, బట్ వాట్ యూ డూ? ఇట్లాంటి వాటిలో వన్, యూ షుడ్ షో ద హ్యూమన్ సైడ్. అదర్ థింగ్, యూ షుడ్ బి ఆబ్జెక్టివ్. యూ షుడ్ టాక్ అబౌట్ ద అదర్ ఎథిక్స్. దట్స్ ఇట్. సెకండ్, ఎథిక్స్ కేస్ స్టడీస్ ఏముంటాయంటే వెరీ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి, ఎథికల్ కేస్ స్టడీస్ ఉంటాయి. ఏంటి, ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ లో లేకపోతే మాబ్ వైలెన్స్ లో. దెన్ అప్పుడు యువర్ ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ షుడ్ కమ్ ఫార్వర్డ్ రాదర్ దెన్ ద హ్యూమన్ క్వాలిటీస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కాస్ట్ XYZ కాస్ట్, సో ఆ కాస్ట్ కి రిజర్వేషన్స్ రావాలని ఫైట్ చేస్తున్నారు అండ్ యు ఆర్ ద ఎస్పీ ఇన్ఛార్జ్. సో అప్పుడు మీ కాస్ట్ కదా అని you should not be emphasizing too much on this point. Since I have this tendency, I'm the part of the society, I'll be syncing with those emotions. It's okay. But conclusion రాసేటప్పుడు, although I am part of this society, although I have the emotional connect with them, my utmost duty is to maintain the law and order, and you should properly justify. అప్పుడు you will get naturally very good marks. Yes, sir. Okay. Okay. So ఎప్పుడు justification is important. ఎప్పుడు 2 things important. One is how many perspectives you are developing, and how you are justifying it. That's it. ఏ డిసిజన్ తీసుకుంటున్నావు అన్నది ఇట్ మ్యాటర్స్ వెరీ లెస్. Yes, sir. Okay. Yeah. Sir, and with regard to tests, sir, actually నాకు ఆల్మోస్ట్ ఈ మధ్య నేను ఆల్మోస్ట్ 12 hours చదువుతున్నా, Okay. బట్ ఆన్సర్ రైటింగ్ చేయడానికి టైం దొరకట్లేదు అనమాట అసలు దానివల్ల. Okay. సో So
యా చెప్పండి I, సార్. I understand. So basically, time లేదని కాదు. You are not giving time to answer writing. You are more prioritizing. You are prioritizing different things అంతే. But I would say, మీరు ఆల్రెడీ లాస్ట్ సారి మెయిన్స్ కూడా రాసారు. యు నో, మనం చదివింది చాలా థింగ్స్ యాక్చువల్లీ నాన్ సెన్స్. మనం చదివిన చాలా థింగ్స్ ఎగ్జామ్ లో యూజే అవ్వవు. అప్పుడు అనిపిస్తుంది నేను ఇవన్నీ ఎందుకు చదివినా ఇవన్నీ చదవకుండా, రైట్? సో మోర్ ఫోకస్ ఏంటి అంటే ఆన్సర్ రైటింగ్ పైన పెట్టాల్సిందే. డోంట్ ట్రీట్ ఇట్ as a సపరేట్ థింగ్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద మెయిన్స్ ప్రిపరేషన్. సో మీ డేలో ఎన్ని అవర్స్ ప్లాన్ చేసినా 20% ఆఫ్ ద టైమ్ షుడ్ బి గివెన్ టు ఆన్సర్ రైటింగ్. ఐఎమ్ నాట్ సెయింగ్ యూ షుడ్ రైట్ థింగ్. ఆ 20% ఆఫ్ టైంలో do frameworks, do brainstorming, write some answers, write some scribbling, but focus on నా దగ్గర ఉన్న నాలెడ్జ్ ని నేను పేపర్ పైన ఎట్లా పెట్టాలి. మీరు ఒక పాయింట్ చదువుతున్నారు సో అండ్ సో పర్టికులర్ స్టేజ్ లో. రీసెంట్లీ ఐఎమ్ సీయింగ్ వన్ పర్టికులర్ ఫ్యాక్ట్ రిలేటెడ్ టు యానాం లో అస్టానిషింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దెర్ ఆర్ మోర్ ఫీమేల్స్ దెన్ ద మేల్స్. ఇది ఒక పాయింట్ నేను చదివాను, మీరు ఇంకేదో ర్యాండమ్ పాయింట్ చదివారు. ఈ పాయింట్ ని మీరు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఆల్రెడీ. ఓకే, ఒకవేళ పాపులేషన్ లో జెండర్ ఈక్వాలిటీ పైన క్వశ్చన్ వస్తే ఐ విల్ రైట్ దిస్ యానాం కేస్ స్టడీ. ఒకవేళ ఏదైనా కోస్టల్ కమ్యూనిటీ పైన క్వశ్చన్ వస్తే ఐ విల్ రైట్ దిస్ కేస్ స్టడీ. ఎథిక్స్ లో క్వశ్చన్ వస్తే ఐ విల్ రైట్ దిస్ ఎగ్జాంపుల్. ఈ పాయింట్ నేను ఆర్టీఐ లో వాడతాను, ఈ పాయింట్ నేను సిటిజన్ చార్టర్ లో వాడతాను, ఈ పాయింట్ నేను హిస్టరీలో వాడతాను అని మీరు బ్రెయిన్ కి చెప్తూ ఉంటే ఆటోమేటిక్ గా మీకు ఇన్పుట్ ఇస్తుంటది. మీ ఆన్సర్ రైటింగ్ స్పీడ్ పెరుగుతుంది అండ్ మీరు థింకింగ్ చేసే టైం తగ్గుతుంది ఎగ్జామ్ లో. సో డూ దిస్ ఎక్సర్సైజ్, వెరీ ఇంపార్టెంట్. మీరు చదివింది ఎంత అయితే ఇంపార్టెంటో చదివింది పేపర్ పైన పెట్టడం అంత ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ 20% ఆఫ్ ద టైం ఆ డైరెక్షన్ లో మీరు చేయాల్సిందే, ఇన్వెస్ట్ చేయాల్సిందే. షూర్ సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ లాట్ ఫర్ టేకింగ్ యువర్ టైం. అరే మై ప్లెజర్. ఎనీ మోర్ క్వశ్చన్స్? Sir, another, I'm sorry, one Go last ahead. thing. Go ahead. Sir, ఇప్పుడు లాస్ట్ ఇయర్ GS3 అండ్ ఆప్షనల్ వర్ ది ఓన్లీ 2 హోల్డింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ మీ. లాస్ట్ ఇయర్ నాకు 702 స్కోర్ వచ్చింది అనమాట. PSR was my optional and I only scored 225 in it, and GS3 was 70. Okay. సో GS3 కి నేను యాక్చువల్లీ GS3 చాలా బాగా రాశాను. నేను అవుట్ ఆఫ్ ఆల్ ది పేపర్స్ ఐ థాట్ దట్ వాస్ ది పేపర్ ఐ రియలీ డన్ వెల్. Okay. But I'm not sure what went wrong. But what do you think are the important components that one should be writing in a GS3 answer, especially? So నేను యాక్చువల్లీ టూ 3 years నుంచి డిస్కస్ చేస్తున్నాను. myself is the victim of GS3 paper. So when I look back, what the mistake I did is that I treated GS3 paper as a general paper. What I am now feeling, GS3 is a very, very, very technical paper. Proper keywords, proper statistics, proper diagrams, proper subject specific points are required in GS3. Usually GS3 ఎట్లా ప్రిపేర్ అవుతామంటే మీద ప్రిపేర్ అవుతాం. బట్ యాక్చువల్లీ GS3లో సబ్జెక్ట్స్ చూస్తే దే ఆర్ ఆల్ వెరీ వెరీ సైంటిఫిక్, except that internal security part. If you see the environment, it's a very scientific subject. Science and technology, by name itself, is a scientific subject. Agriculture, it needs specific points. Economy, aithe, because of economy only, we are not scoring good. Whosoever is listening to this, please at least see the side headings of last 2 years economic survey. Every year, couple of questions are coming and we are absolutely screwing it up. ఓకే, సో ఏదైతే క్వశ్చన్స్ వస్తాయో దానికి రిలేటెడ్ డాటా, దానికి రిలేటెడ్ కీవర్డ్స్ లేకపోతే దే డోంట్ హెజిటేట్ ఇన్ గివింగ్ 0 out of 10. ఈవెన్ ఇఫ్ యూ రైట్ 2 pages 3 pages, అసలు రిలవెంట్ అనిపించకపోతే, అసలు మనం ఏదో జనరల్ థింగ్స్ రాస్తున్నామంటే దే విల్ పుట్ 0 out of 10, 0 out of 15. అక్కడే మన స్కోర్ చాలా డిప్ అవుతుంది. సో ప్రిపేర్ దిస్ టాపిక్స్ వెల్. అట్లీస్ట్ ఎవ్రీ కీవర్డ్, ఎంప్లాయ్మెంట్ దానికి రిలేటెడ్ కీవర్డ్స్, ఇన్ఫ్లేషన్ దానికి రిలేటెడ్ కీవర్డ్స్, ఇట్లాంటివన్నీ ఒక్కొక్కసారి మనము స్పెసిఫిక్ గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో దే ఆర్ ఆస్కింగ్ వెరీ వెరీ స్పెసిఫిక్ క్వశ్చన్స్. సో ఆ దానికి స్పెసిఫిక్ పాయింట్స్ లేకపోతే దే ఆర్ పుట్టింగ్ 0.
దట్స్ వై ద GS3 scores are naturally low. ఎవరైతే GS3 మంచిగా ప్రిపేర్ అవుతున్నారో దే ఆర్ స్కోరింగ్ వెల్. 110, 100, 90 దే ఆర్ స్కోరింగ్ వెల్. Yes, sir. I guess last time kuda I recollect specific features of salient features of Data Protection Act ఏదో అడిగాడు వాడు. ఎస్ అండ్ ఎస్ నేను యూజువలీ కరెంట్ అఫైర్స్ అంత నా నా పెడగకి కాదు అది ఓకే. చదివేటప్పుడు. బట్ ఐ థింక్ ఐ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ ఆన్ కరెంట్ అఫైర్స్ ఎస్పెషల్లీ PS3. GS3లో దే ఆర్ ఆస్కింగ్ వెరీ వెరీ కరెంట్ టాపిక్స్. సో ఏమైనా GS3 రిలేటెడ్ కరెంట్ టాపిక్స్ ఉంటే గో డీపర్ ఇన్ టు ఇట్. అట్లీస్ట్ బై హార్ట్ ద సైడ్ హెడ్డింగ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. Yes, sir. Sure. ఓకే Thank you, sir. ఓకే. యా హలో అండి. అడగండి ప్లీజ్. సారీ మీది వాయిస్ చాలా లో వస్తుంది. కెన్ యూ డూ సంథింగ్ అబౌట్ ఇట్? ప్లీజ్. సార్ ఐ ఆడిబుల్ నౌ? ఎస్ ఎస్. సార్ నా పేరు నీరజ్ సార్. హలో అండి. నేను లాస్ట్ ఇయర్ మెయిన్స్ అయింది, ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను సార్. ఓకే ఐ కుడెంట్ క్లియర్ బై 12 marks ఓబీసీ కేటగిరీ. ఓకే సార్ యాక్చువల్లీ వెన్ ఐ లుక్ బ్యాక్ నాకు 2 areas ఐ థింక్ ఐ కుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ టు ఇంప్రూవ్. ఒకటి సార్ నాకు ఎథిక్స్ లో 86 marks వచ్చాయి సార్. ఓకే అండ్ GS1 లో 85 వచ్చాయి సార్. సో ఐ థింక్ దీస్ ఓకే areas I want to work. అండ్ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ సార్, దాంట్లో నాకు 252 వచ్చాయి సార్. ఓకే So I really want to know my issue. I think paper 1 low my issue was with society. So last ఓకే so there was very unconventional or very cliche areas adutunna society lo. ఓకే And paper 4 vachesi case study sir. I think these 2 areas if you have any inputs. ఓకే. సో బేసికల్లీ మిస్టేక్ ఎక్కడ అయిపోయిందంటే అండి, మీరు యు ఆర్ నాట్ వెల్ ప్రిపేర్డ్ ఇన్ ఇండియన్ సొసైటీ, యు ఆర్ నాట్ వెల్ ప్రిపేర్డ్ ఇన్ కేస్ స్టడీస్. యూ మైట్ హావ్ ప్రిపేర్డ్ విత్ ద కేస్ స్టడీస్, బట్ ఐఎమ్ వెరీ షూర్ యూ రోట్ లెస్ దెన్ 10-15 కేస్ స్టడీస్ ఇన్ ద ఎంటైర్ ప్రిపరేషన్. ఇస్ ఇట్? I think yes sir, true. I gave only 2 papers. So it's actually society అనేవి traps. Even I also got trapped in society. The basic thing is that మనము GS1 లో న్యాచురల్ గా హిస్టరీని ఎక్కువ చదువుతాము, జాగ్రఫీని ఎక్కువ చదువుతాము, సొసైటీని ఏదో థర్డ్ లెగ్ గా తీసేస్తాము. నౌ వాట్ ఐ సజెస్ట్ యూ, సిన్స్ మీకు సొసైటీలో అసలు మీరు ప్రాపర్ గా చదవకుండానే ఇఫ్ యూ స్కోర్డ్ 85, ఇట్ మీన్స్ దేర్ ఆర్ 20 free marks for you in there. So now you should prioritize the society first. Basically ఏం చేయండి అంటే, try to write one specific test on society itself. Like pick up 20 questions on society and write a test, 3 hours test on it. Okay sir. లేదు మీకు చాలా ఇనర్షియా ఉంటే బ్రేక్ డౌన్ ఇంటూ 10+10 సొసైటీ క్వశ్చన్స్ ఎట్ వన్ టైం, ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ 10 సొసైటీ క్వశ్చన్స్ నెక్స్ట్ టైం. Okay sir. Yeah. దానివల్ల ఏమైతుందంటే సొసైటీలో మేము బ్రెయిన్ ట్రైన్ అవుతుంది. సొసైటీ డైమెన్షన్స్ థింక్ చేయడము, సొసైటీ కీవర్డ్స్ సెట్ చేయడము, సొసైటీ రిలేటెడ్ డాటా ఫెట్ చేయడము, మీ బ్రెయిన్ ట్రైన్ అవుతుంది. సిమిలర్లీ డూ విత్ ద కేస్ స్టడీస్. కేస్ స్టడీస్ ఆర్ ఈజియెస్ట్ టు స్కోర్. ఎట్ ద సేమ్ టైం మనం ప్రాక్టీస్ చేయకపోతే దే ఆర్ ద కిల్లర్స్. సో ఎథిక్స్ ఏం చేయండి అంటే, టోటల్ ఎథిక్స్ రాస్తే మీకు టైం వేస్ట్ అనిపిస్తే పికప్ ద ఎథిక్స్ కేస్ స్టడీస్, 6 case studies, 90 minutes, you write it. Okay. You write 3 tests or 4 tests of ethics case studies. It may look silly, but they will reward you proper గా. ఎందుకంటే you all know ethics paper finish చేయడం is very difficult. మీరు క్వాలిటీ ఎథిక్స్ కేస్ స్టడీస్ ని 90 minutes లో ఫినిష్ చేశారా, యు ఆర్ వెల్, యు ఆర్ దేర్ టు స్కోర్ 100, 110 easily. Okay sir. You do this, you follow this step. Just break down that particular test into 2 parts. In this case, 1/3 society case, you write couple of tests on society and 3-4 tests on the ethics case studies only. Okay sir. That will definitely help you. I think మీకు 20-30 marks ఇక్కడ వచ్చేస్తాయి extra. Right sir. True. Agree. Okay sir. Thank you sir. My pleasure. Any other thing that you want to ask?
So is it specifically to me? No, everyone. I'm asking Yeah, everyone. okay. Sir, good evening. I'm Shweta, sir. Hi, Andy. Sir, my query is regarding essay strategy, sir. This was my first UPSC mains. Sir, Okay. మనం ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇండియన్ విమెన్ ఈజ్ ఎ మిత్ అని ఎస్సే ఇచ్చినప్పుడు షుడ్ ఐ రైట్ ఆల్ పాజిటివ్స్ ఫస్ట్ అండ్ దెన్ ఐ టెల్ నో ఇట్ ఈస్ నాట్ ఎ మిత్, ఇట్ ఈస్ రియల్ అని చెప్పేసి రాయాలా, లేకపోతే ఒకే డైమెన్షన్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ డైమెన్షన్ తీసుకుంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ ఉంది బట్ స్టిల్ విమెన్ ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇలా రాయాలా సార్? So basically, any essay, you first support the essay stance generally. Until and unless it is a very, for example, new age woman is a myth అని వచ్చింది అనుకోండి, first of all you should support it also. Okay, it is a myth. Why it is a myth? So substantiate different dimensions, different examples, different stories. Don't ever restrict yourself to this pestle approach. Sometimes go with why, what, when. Sometimes you explain a case with multiple examples, only examples. One story after story. Again, చెప్తున్నాను, ethics essay లో you should never restricted by any one framework or one fixed approach. That's why we are scoring very, very less in essay. So ఏం చేయండి, you support it. Okay, new age woman is a myth. Before that, explain what is meant by new age woman. Okay, why is it a myth? You explain couple of examples, or you discuss why it is a myth. You discuss the political reasons, you discuss economic reasons, you discuss sociological reasons, you discuss psychological reasons. After that, you should switch back to the positive side of it. It may look like a myth, but situation is improving. You justify it, how it is improving. Then you should write what we can do to improve it more better. Then end the essay. And end the essay with what will happen, how the world will turn to a beautiful place if new age woman becomes a reality. So ఒక ఇష్యూని తీసుకొని every dimensions లో we should discuss. Okay, for example, if it is a very positive noted essay, then you substantiate it for the 70%, then 30%, 20-25% you should show the other dimensions. Everything is not rosy, something is here. దెన్ అప్పుడు మీరు ఎప్పుడైతే సంథింగ్ ఈజ్ హియర్ రాంగ్ అన్నప్పుడు వెంటనే నెక్స్ట్ న్యాచురల్ ఫ్లో ఏంటి, యూ షుడ్ టెల్ ద సొల్యూషన్స్. దెన్ న్యాచురల్ గా ఎట్ ద కంక్లూజన్ ఏంటి, ఆ సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేస్తే హౌ ద వరల్డ్ విల్ టర్న్ ఇంటూ బ్యూటిఫుల్ ప్లేస్. మోస్ట్లీ కంక్లూజన్ లో యూ షుడ్ షో హౌ ద వరల్డ్ కెన్ బి ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ఇఫ్ యూ కెన్ ఇంప్లిమెంట్ ది స్టెప్స్. ఓకే, అండ్ వన్ మోర్ ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, ఫ్లో ఇన్ ఎస్సే ఏంటి అంటే పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ ఫ్లో ఉండాలి అంటే పీపుల్ ఏమనుకుంటారు, ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ అని రాస్తే ఫ్లో అనుకుంటారు. దట్ ఈజ్ నాట్ ద ఫ్లో. యాక్చువల్లీ ఫ్లో ఏంటి అంటే ఒక మీ డిస్కషన్ లో ఒక ఫ్లో ఉండాలి. ఫస్ట్ న్యూ ఏజ్ ఉమెన్ ఇస్ ఎ మిత్ అని చెప్తున్నారు, దెన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాట్ ఈస్ ఎ న్యూ ఏజ్ ఉమెన్ అని, దెన్ వై ఇట్ ఈస్ ఎ మిత్ అని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు, దెన్ యూ ఆర్ డిస్కసింగ్ different reasons for it, then you are discussing how it is improving, then you are discussing what are the steps can be taken to accelerate this, and then you are discussing how beautiful it will be. For example, I'll tell you a structure. First lo మీరు ఒక example తో start చేశారు, then you have given some reasons why new age woman is a reality, then you are explaining what is new age woman, then you are explaining what steps can be taken, then you are explaining what is going on now, then you are explaining the conclusion. Second చూడండి, it's not flowing from point to point, rather it is broken here and there. First thing is more structured. So structure and flow అంటే flow of discussion and flow of thoughts కూడా. Okay, all these things will help you in essay. Thank you, sir. You got it? Yes, Or sir. Thank you, sir. randomly I like went fast? No? No, sir. I understood. Thank you, sir. Okay, my pleasure. Anyone else? Hello, sir. One person. Yeah, go on, bro. Yeah.
గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు వేణు. సో యా యా బేసిక్ గా నేను టైం మేనేజ్మెంట్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను సార్. యాక్చువల్ గా నేను వర్కింగ్. సో లాస్ట్ టైం నేను మెయిన్స్ ఇచ్చాను సార్, నాకు ఒక 30 మార్క్స్ తోని మెయిన్స్ క్వాలిఫై కాలేదు. ఓకే సో ఇప్పుడు ప్రిలిమ్స్ వచ్చింది. ఇప్పుడు స్టిల్ ఇన్ వర్కింగ్ సార్. యాక్చువల్ గా మీరు కూడా వర్క్ చేస్తూ మళ్ళీ అటెంప్ట్ ఇచ్చారు కదా, మీరు ఎలా టైం మేనేజ్ చేశారు? నాకు ఏమన్నా ఇన్పుట్స్ ఇవ్వగలుగుతారా? ఎలా చేస్తే బెటర్ ఉంటుంది వర్కింగ్ అవర్స్ తర్వాత సి ముందు? వన్ థింగ్ ఐ టెల్ యూ వెరీ క్లియర్లీ అండి, ఇఫ్ యూ కెన్ గెట్ ఎ లీవ్ గెట్ ఎ లీవ్. ఓకే, ఇఫ్ యూ కెన్ డూ సమ్ టాంట్రమ్ అండ్ గెట్ ఎ లీవ్ గెట్ ఎ లీవ్. ఎందుకంటే అన్లైక్ ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్. సో ట్రై టు గెట్ ఎ లీవ్. బట్ ఇఫ్ యూర్ నాట్ గెటింగ్ ఎ లీవ్, ఫర్ ఎగ్జాంపుల్ యూ ట్రైడ్ యువర్ బెస్ట్ బట్ నాట్ గెటింగ్ లీవ్, అట్లీస్ట్ లాస్ట్ మంత్ లో సమ్ హౌ యూ గెట్ లీవ్. బట్ అదర్ 2 months లో ఏం చేయండి అంటే, మార్నింగ్ అవర్స్ ని చాలా ప్రొడక్టివ్ గా పెట్టుకోండి. మార్నింగ్ అవర్స్ లో యూ యూ రివైజ్ లైక్ ఎనీథింగ్, యూ రీడ్ లైక్ ఎనీథింగ్. అండ్ మీ మీ నోట్స్ ఏవైతే ఉన్నాయో బీ వెరీ 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 క్రిస్ప్ ఆన్ ఇట్. డోంట్ బి గ్రీడీ. ఓకే వాళ్ళందరూ ఈ 365 చదువుతున్నారు నేను చదువుతాను, వాళ్ళందరూ ఈ కంపైలేషన్ చదువుతున్నారు నేను చదువుతాను. నో, ఇఫ్ యూ హ్యావ్ ఏ 10 points అనే పర్టికులర్ టాపిక్, యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ఎనీథింగ్. ఫస్ట్ ఆ ఓకే ఓకే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో ఫినిష్ చేయండి. అండ్ తర్వాత స్టార్టింగ్ లో ఒక ఎక్సర్సైజ్ చెప్పాను కదా, ఐడెంటిఫై ద 100 most important points టాపిక్స్ in ఓకే optional. Identify 50 most important themes in paper 1, 50 most important themes in paper 2. 200 థీమ్స్ అవుతాయి. సో వాటిని ఫినిష్ చేయండి. తర్వాత ఇంకొక క్విక్ టిప్ ఏంటి అంటే, ఐడెంటిఫై ద స్వీట్ స్పాట్. ఈజీ పికింగ్స్ ఉంటాయి. కొన్ని ఫ్రూట్స్ ఆర్ వెరీ ఈజీలీ అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ సెక్యూరిటీ తీసుకోండి. గట్టిగా 4-5 hours చదివితే 75 marks వస్తాయి ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి. అట్లాగే ఇండియన్ సొసైటీ గట్టిగా 2 days కూర్చుంటే యూ విల్ గెట్ 100 marks అవుట్ ఆఫ్ ఇట్. ఓకే ఓకే, ఓకే అట్లాంటి ఏరియాస్ ని మీరు ప్రాపర్ గా ప్రియారిటైజ్ చేయాలి. అండ్ నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, యూ షుడ్ డెవలప్ ది స్కిల్ దట్ ఈస్ మెంటల్ ఆన్సర్ రైటింగ్. అంటే ఒక క్వశ్చన్ తీసుకొని కళ్ళు మూసుకొని యూ షుడ్ థింక్, ఈ క్వశ్చన్ వస్తే నేను ఏం డైమెన్షన్స్ జనరేట్ చేస్తాను, ఏ పాయింట్స్ రాస్తాను, ఏ ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఏ ఫ్యాక్ట్స్ పెడతాను. ఇఫ్ యూ కెన్ డూ దిస్, మీరు వర్క్ చేస్తూ కూడా ఒక్కొక్క ఆన్సర్, ఒక్కొక్క క్వశ్చన్ ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే 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 Okay, all these things are there. It's just like brutal, no complaints, nonsensical approach. అట్లా ఉండాలి. No nonsense, no complaints, no cribbing. Whenever the time is available, you're reading. Whatever is available, you're reading. But don't multiply your resources. Don't do don't go here and there. Prioritize. Prioritization is the key for you. ఓకే 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 సార్. సో మార్నింగ్ మాత్రం చాలా ప్రోడక్ట్. నేను నార్మల్గా అయితే 4కి లేస్తాను సార్. 4 to 9 వరకు చదువుతాను. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తాను సార్. నైట్ కొంచెం రావడానికి లేట్ అవుతుంది కాబట్టి ఇంకా నైట్ అంత ప్రొడక్టివ్గా అయితే ఏమి ఉండట్లేదు. అట్లీస్ట్ మార్నింగ్ అవర్స్ అయితే 5 hours ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. Yes, ఆఫీస్ లో కూడా you try to do the mental answer writing. Just take a paper, think a question, just try to make dimensions out of it. Bas. ఓకే 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 సార్. Even if you get 2 minutes, you can brainstorm one answer in 2 minutes. ఓకే 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 సార్. Okay, maybe it's a 5 minutes high break. So practice 2 questions in it. Just mental brainstorming. So Panchayati Raj system, these are articles. 73rd, 74th, this thing. These are the goals. And ఈ particular important state election commissioner ఇది, తర్వాత స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఇది, ఇష్యూస్ ఆర్ ఇవి ఉన్నాయి. ఎందుకు స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, ఎందుకు ఫండ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, ఎందుకు ఫంక్షనరీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఇట్లా ఓకే, అది నేను యాక్చువల్గా నా షార్ట్ నోట్స్ నేను స్కాన్ చేసేసుకొని మొబైల్లో పెట్టేసుకొని చూస్తున్నాను సార్. సేమ్ ఇట్లా 5 minutes అలా. కానీ ఏంటంటే నాకు మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. అరే నేను చదవట్లేదు, 5 minutes చదువుతున్నాను కదా ఇలా అన్నట్టని అలా అనిపిస్తుంది. మీకు మెంటల్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే, మొబైల్లో చూసి మీరు బ్రెయిన్ లో తీసుకోవడం కాదు, బ్రెయిన్ నుంచి పాయింట్స్ బయటికి దీనికి ట్రై చేయండి. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే 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 సార్. బ్రెయిన్ లోంచి పాయింట్స్ బయటికి రావాలి, బ్రెయిన్ లోకి వెళ్ళడం కాదు. ఎనఫ్, చాలా చదివేశారు మీ బ్రెయిన్ లోకి, టేక్ దెమ్ అవుట్. ఓకే 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 సార్. ఓకే ఓకే సార్, ఆల్ ద బెస్ట్. హలో సార్. హాయ్ అండి.
Sir, am I audible? Yes, you're audible. Yes, sir. Good evening, sir. Good evening. సార్ ఇది నా ఫస్ట్ మెయిన్ సార్. ఓకే. లాస్ట్ 1 year నేను నోట్స్ చేసుకున్నాను, కానీ మెయిన్స్ పీవైక్యూస్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ చేద్దామని చూస్తుంటే నేను రాసుకున్న పాయింట్స్ అన్ని స్కాటర్డ్ గా అనిపిస్తున్నాయి నోట్స్ లో రాసుకున్నవి, అండ్ ఆల్సో సఫిషియెంట్ గా కూడా అనిపించట్లేదు. అంటే కొన్ని టాపిక్స్ అయితే అసలు ఆల్మోస్ట్ నో కంటెంట్ అన్నట్టు. అంటే అర్బనైజేషన్ కి ఐ హావెంట్ మేడ్ ప్రాపర్ నోట్. సో ఇప్పుడు దీనికి కంటెంట్ ఎన్రిచ్మెంట్ చేద్దామంటే దాని గురించి స్టాండర్డ్ బుక్ చదవాలా, అంటే ఉన్న టైం ని మంచిగా మేనేజ్ చేసుకుంటూ ఎలా చేస్తే బెటర్ అంటారు? రూల్ నెంబర్ 1 అండి, నో బుక్స్ దిస్ టైం. నో బుక్స్. ఓకే. వన్ థింగ్, యూ షుడ్ యూజ్ టాపర్స్ నోట్స్ లైక్ ఎనీథింగ్. ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ఎవరు టాపర్ అయినా సరే, ఇన్ఫాక్ట్ మీరు టాపర్ అయినాక కూడా యూ విల్ నాట్ అప్లోడ్ ఎవ్రీ నోట్. ఎందుకంటే పబ్లిక్ ఫోరం లో ఉంటుంది. యూ విల్ థింక్ దట్ పీపుల్ విల్ జడ్జ్, విల్ థింక్ దట్ పీపుల్ కి మంచి నోట్స్ ఇవ్వాలని. సో మీరు చేసుకున్న 100 నోట్స్ లో ఏవైతే 2-3 మంచిగా ఉంటాయో వాటినే అప్లోడ్ చేస్తారు, రైట్? సో దట్ పీపుల్ విల్ ఫీల్ ఓకే, క్వాలిటీ నోట్స్ ఉంది, దే వోంట్ జడ్జ్ మీ అని. సో వెన్ టాపర్స్ అప్లోడెడ్ దర్ నోట్స్ ఆన్ టెలిగ్రామ్, ఇట్ మీ అండర్స్టాండ్ దట్ దే ఆర్ గుడ్. సో డౌన్లోడ్ లాట్ ఆఫ్ టాపర్స్ నోట్స్. ఇప్పుడు మీకు అర్బనైజేషన్ పైన నోట్స్ లేదు, డౌన్లోడ్ జాగ్రఫీ నోట్స్, డౌన్లోడ్ సొసైటీ నోట్స్ ఆఫ్ టాపర్స్. జస్ట్ సీ అర్బనైజేషన్ నోట్స్ చేశారా లేదా. ఇఫ్ చేస్తే అక్కడ ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే యూ క్విక్లీ జోట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ నోట్స్. దట్స్ ఇట్. Similarly with every other thing. This is approach number 1. Approach number 2 ఏంటి? Now we have ChatGPT, now we have everything. You just give the context to ChatGPT. Notes లేదనుకోండి, you ask it to generate some interesting points. You ask it to generate very quality points, include research article and give particular example అని ఒక ప్రాంప్ట్ ఇచ్చేయండి. ఇట్ విల్ గివ్ ఎ నోట్ ఫర్ యూ. దాంట్లో అన్ని నోట్ చేసుకోకుండా ఏవైతే మీకు ఎగ్జామ్ వర్తి అనిపించాయో వాటిని కీవర్డ్స్ ని ఫటాఫట్ నోట్ చేసుకోండి. ఓకే, నాట్ ఎ బిగ్ డీల్ నోట్స్ స్కాటర్డ్ ఉండడం అది. బట్ వాట్ ఐ సజెస్ట్ ఏంటి అంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పైన ఎవ్రీ డే 2 hours వర్క్ చేయండి. ఇట్ విల్ హెల్ప్ యూ లైక్ ఎనీథింగ్. వన్, మీ ప్రిపరేషన్ స్ట్రీమ్ లో అవుతుంది, మీ బ్రెయిన్ థింకింగ్ అలవాటు అవుతుంది, అండ్ మీ ఆన్సర్ రైటింగ్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు నాది చాలా వరకు నోట్స్, చాలా టాపిక్స్ వరకు ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. సో నేను టాపర్ నోట్స్ చూసి దాన్ని ఎన్రిచ్ చేసుకున్న తర్వాత ఆన్సర్ రైటింగ్ చేస్తే బెటర్ అంటారా, ఆర్ ఎల్స్? ఇట్స్ ఎ సైమల్టేనియస్ ప్రాసెస్. మీరు అన్ని స్కాటర్డ్ ఉన్నాయి, బట్ ఎన్నో కొన్ని టాపిక్స్ పైన మీకు నోట్స్ ఉంది కదా. కొన్ని టాపిక్స్ మీరు ఎంత ప్రిపేర్ అయినా నోట్స్ ఉండదు, బట్ దానికి ఆన్సర్ రాయాలి కదా. అంటే టాపిక్ ఇంటర్లింక్ అయి వస్తున్నాయి రీసెంట్ క్వశ్చన్స్ అన్ని. ఎస్. సో ఇన్ఫాక్ట్ నేను అడిగితే మీ డేని 5 parts గా డివైడ్ చేసుకోవాలి. 1 part ఈస్ రీడింగ్, 1 part ఈస్ రివైజింగ్, 1 part ఈస్ అప్లికేషన్ పార్ట్. అప్లికేషన్ పార్ట్ ఏంటంటే యూ షుడ్ థింక్, నేను చదివింది ఏ క్వశ్చన్ లో అప్లై చేస్తా, నేను చదివింది ఏ పర్టికులర్ టాపిక్ పైన క్వశ్చన్ వస్తే ఎట్లా అప్లై చేస్తా, దట్ పార్ట్. అండ్ ద అదర్ పార్ట్ ఈస్ దిస్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. The other part is note making lo value addition and all. So itla you can divide your day into multiple things. Reading component takko cheyandi, revision component, application component, practice component, ee component ni ekko preference ivandi. It will worth it, trust me. Enta chadivina waste mana paper paina pettalekapothe. And andariki untadi, it's a natural fear. చదవలేదు, మిస్ అయిపోతున్నా అని నథింగ్. బేసిక్ పాయింట్స్ తో కూడా పర్ఫెక్ట్ ఆన్సర్స్ రాయొచ్చు మనం. హైఫై పాయింట్స్ నెవర్ నీడెడ్. ఓకే, ఫోమో పక్కన పెట్టేయండి. యువర్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్రెడీ గుడ్. ట్రస్ట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మై ప్లెజర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. హలో అండి. హలో సార్, నేను మిత్ సార్. సార్, నాకు కొంచెం జిఎస్ స్పెసిఫిక్ గా డౌట్లు ఉన్నాయి, అవి కొంచెం మాట్లాడతాను. ప్లీజ్ ఆస్క్. సార్, జిఎస్ 1 లో జియోగ్రఫీ నేను లైక్ చాలా కాన్సెప్చువల్ గా చదివాను. లైక్ చాలా అనలైజ్ చేసి చదివాను సార్ ఫిలిమ్స్. ఓకే.
కానీ ఐ మీన్ లైక్ నాకేంటంటే మెయిన్స్ కి సరిపోద్దా అని ఒక డౌట్ అయితే ఇప్పటికీ ఉన్నది. ఓకే. అండ్ హిస్టరీ అయితే నేను ప్రిలిమ్స్ కి కూడా ఎలా చదివానంటే బిట్స్ లాగానే చదివాను సార్. నెవర్ ఐ టుక్ పర్స్పెక్టివ్. అంటే నేను హిస్టరీ లాగే చదివాను, అంటే బిట్స్ జస్ట్ చదివాను. తమిళనాడు ఎన్సీఆర్టీ కవర్ ఇట్లా చేసినాను. సో ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ ఫీల్ ఐఎమ్ లైక్ నేను మొన్న కొన్ని ఆన్సర్స్ రాశాను కానీ ఆ క్వాలిటీ లేదు అండ్ లైక్ పాయింట్స్ ఆర్ టూ జెనరిక్. ఓకే. యా సార్, ఫస్ట్ GS1 లో ఇవి డౌట్స్ ఉన్నాయి సార్. సొసైటీ ఐఎమ్ లైక్ బిట్ కవర్డ్, అంటే ముందే ప్రిలిమ్స్ ముందే చదువుకుని పెట్టుకున్నాను, అందుకు నోట్స్ అంత నీట్ గానే ఉన్నది. సో అది GS1. సో ఈ రెండింటికి ఏం చేద్దాం, ఐ మీన్ లైక్ మీ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? సో హిస్టరీలో దట్స్ అ కాన్సెప్ట్ కాల్ థిమాటిక్ నోట్స్. I think Sai Shivani uploaded her thematic notes on modern Indian history అనుకుంటా, ఒకసారి చూడండి. ఓకే సార్. ఓకే. Thematic notes are there. It's a little bit detailed. Okay, I have confidence on her. You can actually adapt her notes like your own notes. ఓకే సార్, చూస్తాను. ఓకే. ఎట్లాగో మీరు కాంటెంట్ చదివారు, పాయింట్స్ చదివారు కాబట్టి మీకు పర్స్పెక్టివ్ డెవలప్ కావాలి. సో మోడర్న్ ఇండియన్ నోట్స్ హిస్టరీ కవర్స్ దట్. ఆ నోట్స్ చదవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సిమిలర్ పర్స్పెక్టివ్స్, సిమిలర్ గా మీకు బ్రెయిన్ విల్ స్టార్ట్ టు డెవలప్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ దిస్ ఆల్సో. అండ్ దేర్ ఆర్ టాపర్స్ హూ అప్లోడెడ్ దేర్ మెయిన్స్ ఆర్ట్ అండ్ కల్చర్ నోట్స్, మెయిన్స్ దిస్ నోట్స్. సో ట్రై టు లుక్ ఎట్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీకు దొరకలేదు, వాట్ ఐ సజెస్ట్ ఏంటి అంటే జస్ట్ గో టు క్లాస్ 11th ఫైన్ ఆర్ట్స్ NCERT, జస్ట్ రీడ్ ద బాక్సెస్. ఓకే సార్. దాంట్లో చాలా బాక్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ రీడ్ దెమ్, యూ విల్ డెవలప్ సమ్ పర్స్పెక్టివ్స్ ఆన్ ఇట్. ఓకే. ఇట్స్ నాట్ ఎ హ్యాండిక్యాప్ ఫర్ యూ. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ టు పుట్ యువర్ పాయింట్స్ ఇన్ టు పర్స్పెక్టివ్, అంతే. ఓకే సార్. బట్ ప్లీజ్ గో హెడ్. అదే సార్, GS2 లో IR ఐఎమ్ నాట్ లైక్, నేను అది కూడా అంతే సార్, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ తో చదవాలి. లైక్ డు యు హావ్ ఎనీ సజెషన్స్ ఫర్ దట్? సింపుల్. సిమిలర్లీ IR లో బీ వెరీ షూర్, మీకు వెరీ వెరీ కంటెంపరీ ఇష్యూస్ వస్తున్నాయి. ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ నాన్ అలైన్ మూవ్మెంట్, World War II, World War III, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అడగట్లేదు. కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే వస్తున్నాయో అవి అడుగుతున్నారు. దీనికి వాట్ ఐ సజెస్ట్, విజన్ మంత్లీ మ్యాగజైన్స్. ఒకసారి ఒక ఇష్యూ తీసుకోండి, ఇండియా ఇరాన్ అన్నప్పుడు వాట్ ఆర్ ద పాయింట్స్ దే ఆర్ డిస్కసింగ్. ఇండియా US అన్నప్పుడు వాట్ ఆర్ ద డైమెన్షన్స్ దే ఆర్ డిస్కసింగ్, వాట్ ఆర్ ద కీవర్డ్స్ దట్ దే ఆర్ డిస్కసింగ్. ఒకసారి చూడండి. ఐఎమ్ నాట్ సజెస్టింగ్ యూ టు మేక్ నోట్స్. ఓకే సార్. యూ సీ డైమెన్షన్స్ ఏం జనరేట్ చేస్తున్నారు. యూజువల్ గా IR లో ఒక డైమెన్షన్ జనరేషన్స్ ఇస్ మెయిన్ పార్ట్ అండి. యాక్చువల్ గా వి విల్ ఎట్లా IR ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే, ఫస్ట్ ఇండియా ఇరాన్ ఉందనుకోండి, వి విల్ సి షేర్డ్ ప్రిన్సిపల్స్ ఏంటి, మనము ఇరాన్ కి సేమ్ ప్రిన్సిపల్స్ ఏంటి అని చూస్తాం. తర్వాత కామన్ ఎనిమీస్ ఏంటి, పాకిస్తాన్. కామన్ ఇంట్రెస్ట్ ఏంటి, కామన్ ఫ్రెండ్స్ ఏంటి అని చూస్తే, ఎవరైతే ఇరాన్ కి ఇండియాకి కామన్ ఫ్రెండ్స్, మేబీ ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ఆన్ ద గుడ్ సైడ్ ఆఫ్ ఇట్. లేకపోతే కామన్ ఇంట్రెస్ట్ ఏముంది, గల్ఫ్ ఆఫ్ పర్షియాలో, తర్వాత ఇరాన్ లో ఉన్న, ఇవన్నీ కామన్ ఇంట్రెస్ట్. తర్వాత ఇంటర్నేషనల్ కోఆపరేషన్ చూడండి, ఇరాన్ అండ్ ఇండియా సేమ్ పాయింట్ లో ఎక్కడ ఉన్నారో చూడాలి. తర్వాత యూ హ్యావ్ టు సీ కి ఇండియా స్టాండ్ కి ఇరాన్ ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది. మన వేరియస్ ఉన్నాయి కదా, డయాస్పోరా గురించి, తర్వాత టెర్రరిజం గురించి, లేకపోతే ఇండియన్ UNSC పర్మనెంట్ సీట్ గురించి, ఇవన్నిటికి ఇరాన్ సపోర్ట్ ఇస్తుందా, అపోజ్ చేస్తుందా. తర్వాత ఇరాన్ మనకున్న కాన్ఫ్లిక్ట్స్ ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లో లేకపోతే ఇట్లాంటి ఆర్గనైజేషన్ లో ఇండియాకి ఏమైనా ఆపోజిట్ గా ఇరాన్ మాట్లాడుతుందా, సీ దిస్ థింగ్స్. ఓకే. తర్వాత అంటే బ్రేకింగ్ ఇట్ డౌన్ అండ్ లైక్ ప్రతి దానికి ఒక మెటీరియల్ తయారు చేసుకోవడం, అంతేనే అంటారు. దట్స్ ఇట్. అండ్ IR లో యూ మస్ట్ పుట్ దిస్ పాయింట్, దిస్ ఇస్ ఎ ఫ్రీ పాయింట్, దట్ ఈస్ డయాస్పోరా. ఆల్వేస్ డిస్కస్ అబౌట్ డయాస్పోరా. ఎస్. సో దాంట్లో డయాస్పోరాలో కూడా కల్చరల్ టైస్ ఉన్నాయి, ఎకనామిక్ టైస్ ఉన్నాయి, డిఫరెంట్ టైస్ ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో 4 questions వస్తాయి. సో డయాస్పోరా షుడ్ బి 4 points in 4 questions. ఇట్స్ ఇంపార్టెంట్. ఓకే సార్. సార్ నేను ఒక టెస్ట్ సిరీస్ ఎన్రోల్ చేశాను, లైక్ ఎస్ఏ కోసము. ఓకే.
అంటే దేవర్ మై సెకండ్ అండ్ థర్డ్ ఎసేజ్ నేను సిరీస్ లో రాసినవి. లైక్ ఐ గాట్ అంటే నాకు 82 అవార్డ్ చేసారు 250కి. లైక్ అంటే మ్యామ్ చెప్పారు దట్ వీఆర్ ఎవాల్యుయేటింగ్ స్ట్రిక్ట్లీ, బట్ లైక్ ఐఎమ్ రియలీ వరీడ్ అనమాట. అంటే ఇది ఫర్ ఎవ్రీ వన్ ఇట్ హ్యాపెన్సా, లేకపోతే ఈజ్ ఇట్ సంథింగ్ స్పెసిఫిక్ అండ్ ఐ షుడ్ వర్క్ very hard on or No. something like See, first thing first, you should never see your mock test scores, because here people don't know how to evaluate. Okay, sir. Okay. People who are evaluating are unqualified people. Trust me when I say this. Okay. మీరు ఇప్పుడు ప్రిలిమ్స్ రాశారు, క్వాలిఫై అయ్యారు, మీరు మెయిన్స్ రాస్తున్నారు, రైట్? There are some people who wrote this prelims but could not qualify mains. They are working as evaluators. It is as simple as that. Okay, sir. Okay. So rather focus on the process. If they are pointing out, atlani test series waste of time and anatledu, endukante they are equally talented just like that. Manlane. So వాళ్ళు ఎప్పుడైతే ప్రాసెస్ ఇష్యూస్ హైలైట్ చేస్తున్నారు, ఇఫ్ దే ఆర్ సేయింగ్ దట్ మీరు అసలు ఎస్ఏ ఇంటర్ప్రిటేషన్ తప్పుగా చేశారని చెప్తున్నారు. అంటే మ్యామ్ ఏం చెప్తున్నారంటే యువర్ రైటింగ్ లైక్ మీది కొంచెం జిఎస్ లాగా మిక్స్ అవుతుంది అంటున్నారు సార్. అంటే కొంచెం జిఎస్ టోన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇట్స్ వెరీ లెస్ ఓరియంటెడ్ టువర్డ్స్ ఫిలాసఫీ, మోర్ ఓరియంటెడ్ టువర్డ్స్ జిఎస్ అంటుంది సార్. నో జిఎస్, నో ఫిలాసఫీ ఇన్ ఎస్ఏ. ఎస్ఏ ఇస్ ఆల్ అబౌట్ హౌ యు ఆర్ డూయింగ్ జస్టిస్ టు ద టాపిక్. నేను ఒక టిప్ చెప్తాను. ఇట్స్ యు ఆర్ యాక్చువల్లీ ద డైరెక్టర్ ఆఫ్ దట్ ఎస్సే. See it like a movie. Don't look it like a GS or this and that. Essay should be look like a movie. దాంట్లో ఒక ఫ్లో ఉండాలి, ప్రాపర్ ఎమోషన్స్ ఉండాలి, ఎక్కడెక్కడైతే స్పెసిఫిక్ చూపెట్టాలో స్పెసిఫిక్ చూపెట్టాలి, ఎక్కడెక్కడైతే జనరల్ గా డిస్కస్ చేయాలో జనరల్ గా డిస్కస్ చేయాలి. And there should be a conclusion to some movie. For example, Bahubali is such a great movie, especially Bahubali 2. But somehow I feel like Bahubali 2 is abruptly ended. Okay, sir. Okay. I feel like that. So your essay should not be end like that. Okay, sir. Okay. Sometimes అనిపిస్తుంది ఈ సీన్ ఇక్కడ అనవసరంగా లాగ్ అవుతుంది అని. So you should not write that paragraph. Okay, sir. సిమిలర్లీ సాంగ్స్ గురించి బిగ్ కంప్లైంట్ చేస్తాం కదా. సాంగ్స్ ఆర్ లైక్ ఫ్యాక్ట్స్ అండ్ దిస్ వన్. సో సాంగ్ షుడ్ యాడ్ టు ద స్టోరీ, నాట్ కట్టు పన్న సాంగ్ వస్తే ఎట్లా చిరాకు వస్తుందో. మీరు ఏదైతే మంచి ఆర్గ్యుమెంట్ రాస్తున్నారు, జబర్దస్తి అందులో ఒక ఫ్యాక్ట్ పెట్టారు, జబర్దస్తి అందులో ఒక స్టాటిస్టిక్స్ రాశారు, చిరాకు వస్తుంది, ఎందుకంటే అది ఫ్లోన్ ఖరాబ్ చేస్తుంది. సో ఎక్కడెక్కడైతే సాంగ్స్ పడాలో టాప్ ప్రియారిటీ ఇవ్వమంటారా సార్ జనరల్గా? See, it's a perfect balance అండి. ఎప్పుడైతే పాయింట్ రిక్వైర్ జస్టిఫికేషన్ అనిపిస్తే you write a fact in it. Okay, You write there a is statistic no in need it. of fact for every substantial argument. Yes, if the argument itself is so beautiful, if the argument itself is self-explanatory, then you don't have to substantiate it with the fact. Okay. But when you are arguing something, but you need, there is some justification, you need some substantiation, then you write a fact. Okay. Okay. Essay is your movie. It is your choice. Different style lo you can take bring up your movie, but don't get fixated. Commercial cinema oka song untadi, hero introduction untadi, fight untadi, song untadi, love untadi, then song unda anuko chiragu vastadi. That is what happening now. Okay. Sir, geography నేను మిమ్మల్ని గ్రూప్ లో కూడా అడిగాను సార్. జిఎస్ కి జాగ్రఫీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? జిఎస్ కి జాగ్రఫీకి ఏ నోట్స్ అవసరం లేదు. Okay, sir. First of all, go and please see 2013 to 2024 previous year question papers. There are certain themes which are repeating again and again. Mangroves question every 2 years ఒకసారి వస్తుంది. Corals question every 2 years ఒకసారి వస్తుంది. Okay. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కోరల్ మ్యాంగ్రూవ్స్ పైన క్వశ్చన్ వస్తుంది. సో యూ షుడ్ బి ప్రిపేర్ విత్ హాఫ్ ఎ పేజ్ నోట్ ఆన్ ఇట్. హాఫ్ ఎ పేజ్ నోట్ ఆన్ ఇట్ అంటే ఏం లేదు, మీరు మ్యాంగ్రూవ్స్ పైన క్వశ్చన్ వస్తే కీవర్డ్స్ ఏం రాస్తారో నాకు ముందే చెప్పాలి. ఓకే సార్. ఒక డయాగ్రామ్ వేస్తారు, ఎక్కడెక్కడ మ్యాంగ్రూవ్స్ ఉన్నాయో అవి మీరు డయాగ్రామ్ వేయాల్సిందే. మ్యాంగ్రూవ్స్ పైన క్వశ్చన్ వస్తే వాట్ ఎవర్ ఇట్ ఈస్, డ్రా ఇండియన్ కోస్టల్ మ్యాప్, యూ షో ద ఏరియాస్, దట్ ఈస్ ద ఫిక్స్డ్ పాయింట్. సో అది మీ నోట్స్ లో ఆల్రెడీ ఉండాలి.
ఓకే సో అట్లా దేర్ ఆర్ 20-30 థీమ్స్ ఇన్ జోగ్రఫీ. ప్రిపేర్ దెమ్ ఓకే ఫస్ట్. దాంట్లోంచి 4-5 క్వశ్చన్స్ ఈజీగా రిపీట్ అవుతాయి. ఓకే సార్. ఓకే, తర్వాత మిగతా ఏమన్నా స్టాటిక్ క్వశ్చన్స్ వస్తే ఎన్సీఆర్టీస్ మనం చదివాం కదా, దట్ విల్ సఫైస్. ఓకే సార్. నో నీడ్ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్స్ పైన ఇట్ మైట్ దేర్ మైట్ బి వన్ క్వశ్చన్. అంటే సార్ లైక్ మున్సారి ట్విస్టర్స్ అని ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో దీస్ ఆర్ బౌన్సర్స్ అండ్ వి నీడ్ నాట్ వరీ. దీస్ ఆర్ బౌన్సర్స్. ఇట్స్ ఎ రిలేటివ్ ఎగ్జామ్. మెయిన్స్ ఇస్ ఎ రిలేటివ్ ఎగ్జామ్. ఓకే సార్. ఓకే, అట్లాంటి బౌన్సర్స్ కి ఎప్పుడు ప్రిపేర్ అవ్వకూడదు. యూ డూ బేసిక్స్ కరెక్ట్, యూ విల్ క్లియర్ మెయిన్స్ నో మ్యాటర్ వాట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, yes, థ్యాంక్ యూ సార్. ఎనీ అదర్ క్వశ్చన్స్ బై ఎనీవన్? సార్ ఇది నేను వేణు, జస్ట్ యాడ్ ఆన్ క్వశ్చన్ సార్. ఓకే, వర్కింగ్ కదా సార్, ఇప్పుడు టెస్ట్ ఎన్ని రాస్తే ఐడియల్ అంటారు సార్? అంటే యాక్చువల్లీ నేను ఒకటి పిఎస్ఐఆర్ ఒకటి జాయిన్ అయ్యాను సార్, నా ఆప్షనల్. అలానే ఇంకా జిఎస్ కి ఏం జాయిన్ కాలేదు సార్. బట్ మనకి అంటే సాటర్డే సండే టైం ఉంటుంది, కానీ ఆ రోజు నేను ఒక టెస్ట్ ఇచ్చేస్తే ఆల్మోస్ట్ ఒక 5 hours అలా వెళ్ళిపోతుంది టెస్ట్. ఒక 3 hours ప్లస్ మళ్ళీ ఒక 1 hour దాన్ని చూడడం అలా. సో ఆల్మోస్ట్ వీకెండ్ కూడా ఒక టెస్ట్ తోని కంప్లీట్ అవుతుంది అన్న ఫీలింగ్ లో ఉంటుంది సార్. సో అందుకోసం మన ఐడియల్ గా ఎలా మనం వర్కింగ్ ఉన్నప్పుడు టెస్ట్ ఎన్ని ఇస్తే బెటర్, ఎలా రాస్తే బెటర్, ఫుల్ ఎంత లేదంటే? I'll suggest 3 tests per each paper అండి. 3 tests, 3 essay tests, 3 GS1, 3 GS2, 3 GS3, 3 GS4, 3 optional paper 1, 3 optional paper 2. ఎన్నైనా లైక్ కెన్ యూ కౌంట్ ఇట్? 7 into 3 21. అవును సార్. రైట్ సార్, ఇన్ని ఎట్లా రాస్తానంటే వెరీ సింపుల్ అప్రోచ్ అండి. రైట్ 3 tests per day. ఇప్పుడు మీరు సాటర్డే రాస్తున్నారు, యూ విల్ అగ్రీ విత్ మీ. సాటర్డే ఒక టెస్ట్ రాసిన తర్వాత ఆ టెస్ట్ చూసుకున్న తర్వాత ఆ డే అంతా వేస్ట్ పోతుంది మీకు. యూ కెన్ నాట్ ఫోకస్ ఆన్ ఇట్, న్యాచురల్ గా అలసిపోతారు. రైట్? అవును సార్. సో బెటర్ రైట్ 2 tests ఇనిషియల్లీ. పొద్దున ఒక టెస్ట్, మధ్యాహ్నం ఒక టెస్ట్, రివ్యూ ఇట్, అండ్ ఆ రోజు ఏం చేయకండి, పడుకోండి. బట్ ఇఫ్ యూ వాంట్ టు పుష్ యువర్ సెల్ఫ్, రైట్ 3 tests. ఓకే పొద్దున ఒక టెస్ట్, లంచ్ టైంలో ఇంకొక టెస్ట్, ఈవినింగ్ ఒక టెస్ట్, లేకపోతే బ్రేక్ఫాస్ట్ టైంలో ఒక టెస్ట్, లంచ్ టైంలో దానికి అరౌండ్ ఒక టెస్ట్, ఈవినింగ్ ఒక టెస్ట్. 9 hours రాయండి, పడిపోండి ఇంకా బెడ్ పైన. 9 hours టెస్ట్ రాసిన తర్వాత మన బ్రెయిన్ కూడా పనిచేయదు. సో ఒక డేలో మీరు 3 tests రాయగలుగుతారు హ్యాపీగా. సో దేర్ ఇస్ నో దిస్ కంప్లైంట్ నాకు టైం లేదు అని. ఇట్స్ దేర్. ఇట్స్ లైక్ ఎంత పుష్ చేస్తున్నాం, ఎంత ప్రొడక్టివ్ గా వాడుకుంటున్నాం అని. ఓకే, ఇఫ్ యూ కెన్ ఫాలో, యూ కెన్ రైట్ ఈవెన్ మోర్ టెస్ట్. ఓకే, మీరు ఇంతకుముందు మెయిన్స్ కూడా రాసుంటారు కాబట్టి పెద్దగా చదవనీకి ఉండదు. డోంట్ గో ఫర్ మోర్ రీడింగ్, రాదర్ గో ఫర్ మోర్ ప్రాక్టీస్, మోర్ టెస్ట్. అవును సార్, నేను 23-24 2 మెయిన్స్ రాశాను సార్. 2 మెయిన్స్ కూడా ఆల్మోస్ట్ 30-40 మార్క్స్ తోనే అదైపోయింది. సో సమ్ వాల్యూ అడిషన్ అండ్ మోర్ ప్రాక్టీస్ which is required, and you are well within that range to score more 100+. ఏవైతే మీరు స్కోర్ చేస్తారో 100+ ఈజీగా వస్తాయి if you do this. ఓకే సార్. అండ్ రివిజన్ అనేది అంటే ఇంకా ఆల్మోస్ట్ మనం ఎవ్రీడే రివిజన్ చేసినట్టే ఉండాలా సార్? అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చేయాలి అన్నట్టు అట్లేం లేదు. ఒక్కసారి మీ మైండ్ నుంచి ఒక క్వశ్చన్ కి ఆ పాయింట్స్ తీసుకొచ్చారు అనుకోండి, ఆ టాపిక్ రివిజన్ అయిపోయినట్టే. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టు మ్యాంగ్రూవ్స్ పైన మీరు ఒక ఐస్ క్లోజ్ చేసుకుని థింక్ చేయండి, ఒక మెంటల్ ఆన్సర్ రైటింగ్ రాయండి. సో మ్యాంగ్రూవ్స్ పైన ఇంట్రడక్షన్ ఏముంది? సో యూజువల్లీ నేనేం చేస్తా అంటే, ఇండియా హ్యాస్ దిస్ మచ్ పర్సంటేజ్ అండర్ ద మ్యాంగ్రూవ్స్, లేకపోతే దిస్ ఏరియా కవర్డ్ అండర్ ద మ్యాంగ్రూవ్స్. దెన్ ఐ ఓపెన్ ద డైమెన్షన్స్. ఇవి కోస్టల్ ఎకోసిస్టమ్ కి ఇట్లా హెల్ప్ చేస్తాయి, బయోడైవర్సిటీకి ఇట్లా హెల్ప్ చేస్తాయి, ఫ్లడ్ కి ఇట్లా హెల్ప్ చేస్తాయి, టూరిజం ఇట్లా హెల్ప్ చేస్తాయి, నేచర్ బేస్డ్ సొల్యూషన్స్. తర్వాత సమ్ టెక్నికల్ వర్డ్స్, రూట్స్ నేమ్స్ ఉంటాయి కదా, అది. తర్వాత ఒక డయాగ్రామ్, తర్వాత ఒక కంక్లూజన్. నా టాపిక్ ఫర్ మ్యాంగ్రూవ్స్ ఇస్ ప్రిపేర్డ్. ఓకే సార్. వన్స్ ఒకసారి నేను ఇట్లా నీకు చెప్పగలిగిన అంటే ఇట్స్ రివైజ్డ్, ఇట్స్ ప్రిపేర్డ్. యూ డోంట్ హ్యావ్ టు గో అగైన్ అండ్ అగైన్. తర్వాత మీరు ఒక్క ఆన్సర్ మ్యాంగ్రూవ్స్ పైన రాశారనుకోండి, ఇంకా మళ్ళీ చదవాల్సిన పని లేదు మ్యాంగ్రూవ్స్ ని నెక్స్ట్ 2 years వరకు. ఓకే సార్. గట్ ఇట్. ఒక్కసారి అట్లా బయటకు తీసుకురాగలగాలి పాయింట్స్ ని. ఓకే సార్. సో మనం ఈ టెస్ట్ ద్వారా
ఓకే సార్. మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక 21 టెస్ట్ అలా వీకెండ్ లో ఇచ్చినప్పుడు మనం ఆటోమేటిక్ గా పాయింట్స్ బయటకు వస్తాయి కాబట్టి ఒక రకంగా రివిజన్ కూడా అవుతుంది అంటున్నారు కదా సార్. బిఫోర్ దిస్ టెస్ట్ యూ షుడ్ బ్రింగ్ అవుట్ ద పాయింట్స్. ఒకసారి ఐస్ క్లోజ్ చేసుకొని మెంటల్ ఆన్సర్ రైటింగ్ చేయాలి. ఆఫ్టర్ 2-3 weeks ఆర్ నెక్స్ట్ వీక్ టెస్ట్ రాసినప్పుడు యూ విల్ బ్రింగ్ అవుట్ ద పాయింట్స్. దెన్ ఆటోమేటికల్లీ యు ఆర్ రివైజింగ్ వెరీ వెల్ అన్నట్టు. ఓకే ఓకే సార్. ఓకే, మీరు వర్కింగ్ కాబట్టి ఎంత మెంటల్ ఆన్సర్ రైటింగ్ చేస్తే అంత బెటర్ మీకు. వీకెండ్స్ మొత్తం యు ఆర్ పుట్టింగ్ ఆన్సర్స్ ఆన్ పేపర్, వీక్ డేస్ ఏమో కీప్ రైటింగ్ ఆన్సర్స్ ఇన్ యువర్ మైండ్. నో వన్ కెన్ స్టాప్ యూ. ఓకే సార్. వీక్ డేస్ ఓన్లీ రివిజన్ ప్లస్ మెంటల్ ఆన్సరింగ్, వీకెండ్స్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయాలంట. పర్ఫెక్ట్. దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. హలో. యా 1% ప్లీజ్. సార్ యా గో హెడ్. నా పేరు చైతన్య సార్. హాయ్ చైతన్య గారు. హలో. ఇది నా ఫస్ట్ మెయిన్ సార్. అయితే అంటే నాకు ఇప్పుడు ఫిలాసఫికల్ ఎస్సేస్ అని ఏదైనా వస్తే బ్రెయిన్ స్టార్మ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. చేసిన కంటెంట్ కూడా అసలు సరైనది రావట్లేదు. చాలా నార్మల్ కంటెంట్ లాగా వస్తుంది తప్ప అసలు ఎంత ఆలోచించినా రావట్లేదు. జిఎస్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ కూడా అలాగే సార్. It's okay. See, you are in the first month of mains preparation only, no? So as you revise GS, మీ essay quality పెరుగుతుంది. As you keep writing, GS లో కూడా క్వాలిటీ పెరుగుతుంది. what I suggest ఏంటంటే మీరు GS లో ఎస్పెషల్లీ ఫోకస్ ఆన్ ఫ్యాక్ట్స్, ఫోకస్ ఆన్ డాటా, ఫోకస్ ఆన్ కీవర్డ్స్. దట్స్ ఇట్. వాల్యూ అడిషన్ అంటే ఒక జనరల్ పాయింట్ ని స్పెసిఫిక్ పాయింట్స్ మీరు ఎట్లా చేస్తారు? బై రైటింగ్ ఏ కీవర్డ్, బై కోటింగ్ ఎన్ ఎగ్జాంపుల్, బై గివింగ్ ఎ ఫ్యాక్ట్. అంతే. హై పాయింట్స్ ఏం అవసరం లేదు. సింపుల్ పాయింట్స్ సబ్స్టాన్షియేటెడ్ బై డాటా, డెడ్లీ కాంబినేషన్. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద జిఎస్. అండ్ మీకు వాల్యుయేషన్ కావాలంటే డౌన్లోడ్ టాపర్స్ కాపీస్, సి వాట్ ఆర్ ద వాల్యూ పాయింట్స్ దే నోట్. సో అదంతా మీరు తీసుకోవచ్చు. లేదు మీకు ఇంకా చాలా ఇన్సెక్యూరిటీ ఉంది అంటే యూ డౌన్లోడ్ 20-30 టాపర్స్ ఆన్సర్ కాపీస్, రైట్ డౌన్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ దే హావ్ కోటెడ్. యూ హ్యావ్ ఎ గుడ్ కంటెంట్. దట్స్ ఇట్. వేరే ఎస్సేకి వచ్చేసరికి ఎస్సేలో ఫిలాసఫికల్ ఎస్సేని పెద్ద ఇట్లా హైప్ చేసి పెట్టారు. వన్స్ యూ లుక్ ద అనుదీప్ సర్స్ ఎస్సే కాపీస్, హీ రోట్ వెరీ సింపుల్ సెంటెన్సెస్, సింపుల్ కాన్సెప్ట్స్, బట్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే. హై-ఫై ఎస్సేస్ రాయాల్సిన పని లేదు. యూ డూ జస్టిస్ టు యువర్ ఎస్సే. దట్స్ ఇట్. ఓకే, డైమెన్షన్స్ మీకు రాకపోతే థింక్ ఆన్ దిస్ డైమెన్షన్స్. ఒకటి పెస్టల్ అప్రోచ్, పొలిటికల్, ఎకనామికల్, సోషల్, దిస్ థింగ్. లేదు నాకు ఆ పెస్టల్ కూడా గుర్తురాలేదంటే థింక్ అకార్డింగ్ టు ద సిలబస్ వైజ్. ఆర్ట్ అండ్ కల్చర్, హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, సోషాలజీ, జాగ్రఫీ, పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అట్లా సిలబస్ వైజ్. తర్వాత గో విత్ దిస్ అప్రోచ్. వై, వాట్, వెన్, వేర్, హౌ, హూమ్, ఇట్లా క్వశ్చన్స్ అడగడం వల్ల యూ విల్ ఆటోమేటికల్లీ జనరేట్ లాట్ ఆఫ్ డైమెన్షన్స్. Okay, you write this, you do this. If you further feel any problems, feel free to get in touch with me. Okay, I'm happy to help you. But at least try this. Okay. సార్ వన్ క్వైరీ సార్. సార్ ఇప్పుడు యూజువల్లీ మనం 10 మార్కర్కి 10 పాయింట్స్ అని ఉంటుంది కదా సార్. ఇప్పుడు లాస్ట్ టైం మీరు అంటే నేను అడిగాను ఇదే క్వైరీ, మీరు దానికి ఆన్సర్ కూడా చేశారు. ఇలా ప్రస్తుతానికి మనం ఫోకస్ పాయింట్స్ పెట్టడం మీద ఉండాలి. బట్ వాట్ అబౌట్ మెయిన్స్కి వచ్చేటప్పటికి మనం ఎన్ని పాయింట్స్, అంటే ప్రతి పాయింట్కి ఎన్నిసార్లు ఎగ్జాంపుల్ లేదా కేసులో లేకపోతే ఇంకేదో ఫ్యాక్ట్తో ఎన్ని పాయింట్స్కి అలా సబ్స్టాన్షియేట్ చేయాలి సార్ 10 పాయింట్స్లో? కొన్ని పాయింట్స్ ఆర్ వెల్ సబ్స్టాన్షియేటెడ్ ఉంటాయండి, నో నీడ్ టు పుట్ ఎగ్జాంపుల్. కొన్ని పాయింట్స్ ఆర్ జనరల్ ఉంటాయి, యూ నీడ్ టు పుట్ ఎన్ ఎగ్జాంపుల్. But one way to score good marks is to write more points and put more examples. GS లో especially don't do this in essay. Essay లో అనవసరంగా ఎగ్జాంపుల్స్ పెడితే ఫ్లో ఖరాబ్ అవుతుంది. But in GS, try to give as many dimensions as you can, write as many small points as you can, and quote as much data as you can. Okay.
For this, you should follow the Shruti Sharma ma'am approach. Out of 10 points, 6-7 points లో డెఫినెట్లీ డాటా ఉంటుంది, ఎగ్జాంపుల్ ఉంటుంది, కీవర్డ్స్ ఉంటాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, కీవర్డ్ కూడా గుడ్ పాయింట్, కీవర్డ్ కూడా వాల్యూ అడిషనే. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ రైటింగ్ అకార్డింగ్ టు ద డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ థియరీ, ఇండియా ఈజ్ నౌ ఎట్ దిస్ స్టేజ్ 3, రైట్? దానికి ఫర్ ఎగ్జాంపుల్ అని రాయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వాల్యూ లోడెడ్. నువ్వు డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ థియరీ అని రాసినావు, తర్వాత స్టేజ్ 3 అని రాసినావు, దిస్ ఈస్ ఎనఫ్. దీనికి కూడా ఎగ్జాంపుల్ డాటా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, కొన్ని పాయింట్స్ ఉంటాయి, దే ఆర్ వెరీ జనరల్. ఇట్ విల్ బూస్ట్ టూరిజం ఇన్ దిస్ పర్టికులర్ రీజన్. ఇట్స్ వెరీ జనరల్. సో రైట్ అన్ ఎగ్జాంపుల్. సో లాస్ట్ ఇయర్ బికాస్ ఆఫ్ దిస్ టూరిజం ఇంప్రూవ్డ్ బై 20%. ఏం చేసావు? జనరల్ పాయింట్ కి యు ఆర్ సబ్స్టాన్షియేటింగ్ విత్ సంథింగ్, whereas if there is a quality point, you don't have to substantiate. Okay, sir. I mean, follow up to that. Okay. Usually మనం సెకండ్ ARC ఇవన్నీ గవర్నెన్స్ క్వశ్చన్స్ లో ఎస్పెషల్లీ సెకండ్ ARC ఇవన్నీ రాస్తుంటాం కదా సార్. ఇప్పుడు నేను అంటే కొంతమంది ఏమంటారంటే సెకండ్ ARC తో పాటు రిపోర్ట్ కూడా రాస్తేనే ఎగ్జామినర్ కి నువ్వు నిజంగా సెకండ్ ARC కోట్ చేసినట్టు అనిపిస్తుంది, Okay. లేదా జస్ట్ ఏదో నాకే వస్తే ప్రతి ఒక్కరు రాస్తున్నారు అని ఇంప్రెషన్ వస్తుంది, సో రిపోర్ట్ కూడా రాయాలని అంటున్నారు. మీ పర్స్పెక్టివ్ ఏంటి సార్, అది రాయాలంటారా? See, actually there are relevant second ARCలు 8 to 9 ఉన్నాయండి అంతే. ఓకే, I feel we can remember this name. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఉంది, ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన. సింపుల్, అది క్రైసిస్ మేనేజ్మెంట్ అనే సంథింగ్ చిన్న పేరు ఉంటుంది అంతే. సో వెన్ యూఆర్ కోటింగ్ సెకండ్ ARC క్రైసిస్ మేనేజ్మెంట్ రిపోర్ట్, యూ కోట్ ఇట్. అండ్ టెర్రరిజం పైన దెర్ ఇస్ వన్ సెకండ్ ARC. సో టెర్రరిజం పైన వచ్చినప్పుడు, లేకపోతే సెక్యూరిటీ పైన వచ్చినప్పుడు, కోట్ దట్ స్పెసిఫిక్ సెకండ్ ARC. అట్లీస్ట్ రిమెంబర్ 2 to 3 సెకండ్ ARC నేమ్స్, ఎందుకంటే ఇన్ని గుర్తుపెట్టుకుంటున్నాం, 10 టైటిల్స్ పేరు గుర్తుపెట్టుకోలేమా, రైట్? So we can do that. It's manageable. దీనికి ఇది ఒక డిబేట్ పెట్టి, డిస్కషన్ పెట్టి థింక్ చేయాల్సిన పని లేదు. It's simple, we can do it. Sure. Okay. Any one last question? సార్, షార్ట్ నోట్స్ ఎలా చేసుకోవాలి? ఈ షార్ట్ నోట్ ఇవరకు మనం డిస్కస్ చేసాం కదా. నేను ఇంతకుముందు మ్యాంగ్రూవ్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు దిస్ థింగ్, ఒకవేళ మ్యాంగ్రూవ్స్ యూ షుడ్ థింక్, మ్యాంగ్రూవ్స్ పైన క్వశ్చన్ వస్తే ఏ పాయింట్ నేను ఇంట్రడక్షన్ లో రాస్తా, క్విక్లీ జోట్ డౌన్ అని పాయింట్. నేనేం రాస్తా అంటే పర్సంటేజ్ ఏరియా, ఇంత పర్సంటేజ్ ఇండియాలో మ్యాంగ్రూవ్స్ ఉంది, అది దట్ ఈస్ మై ఫస్ట్ వర్డ్. దెన్ నెక్స్ట్ ఏంటి, డయాగ్రామ్ వేయాలి. సో ఐ డూ ఏ స్మాల్ డయాగ్రామ్ ఇన్ దట్ పర్టికులర్ నోట్. తర్వాత ఏంటి, కీవర్డ్స్, ఏమేమి కీవర్డ్స్ నేను దాంట్లో పెట్టాలి, సో ఆ కీవర్డ్స్ అన్ని రాసుకుంటా, ఓన్లీ కీవర్డ్స్ రాస్తా. తర్వాత ఏంటి, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, మ్యాంగ్రూవ్స్ ఫర్ ఫ్యూచర్, ఇంకేదైనా స్కీమ్స్ ఉంటే ఆ స్కీమ్స్ నేమ్స్ రాసుకుంటా. అండ్ కంక్లూజన్ ఏం రాస్తా, థ్రెట్స్ ఏమన్నా ఉన్నాయో, థ్రెట్స్ ఏంటో రాస్తా. థ్రెట్స్ ఏంటి, డిఫారెస్టేషన్ ఒకటి, క్లైమేట్ చేంజ్ ఒకటి, తర్వాత కోస్టల్ ఇంట్రూషన్ ఆఫ్ సీ వాటర్ అదొకటి, తర్వాత అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్. ఇవి కీవర్డ్ ఫట్ 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 అని కీవర్డ్స్ రాస్తా. తర్వాత వే ఫార్వర్డ్ ఏంటి, మనం ఏం చేయాలి, 2-3 ఎగ్జాంపుల్స్, దెన్ కంక్లూజన్. ఇవన్నీ ఏంటి, హార్డ్లీ 10 to 12 short points. This is the short note for this one particular topic. Then prepare another particular topic for corals, then prepare for Himalayas, then prepare for coastal areas. అట్లా స్మాల్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ దానిపైన క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ కి తగ్గట్టు మీరు ఏ కీవర్డ్స్ వాడతారు, ఏ ఎగ్జాంపుల్స్ వాడతారు అనేది ఒక కన్సాలిడేటెడ్ నోట్ లో చేసుకుంటే దట్ విల్ బికమ్ యువర్ నోట్స్. ఇంకొక డౌట్ సార్, సో బౌన్సర్ క్వశ్చన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి సార్? లైక్ లాస్ట్ ఇయర్ అగైన్ ఐ టోల్డ్, ఫ్యూ క్వశ్చన్స్ బౌన్సర్స్ వచ్చినప్పుడు యూ షుడ్ రియలైజ్, నాకు రాదు, పక్కోడికి రాదు, ఎవరికి రాదు. పక్కోడు 2 out of 10 వస్తే నేను 3 తెచ్చుకోవాలి, ఇది టార్గెట్ ఉండాలి. సో దాన్ని ట్రేస్ ఇట్ బ్యాక్. ఆ బౌన్సర్ క్వశ్చన్ వస్తే మనకు అర్థమవుతుంది అది ఏ పర్టికులర్ ఏరియా నుంచి వచ్చిందని. ఆ ఏరియాకి వచ్చేసి అక్కడ రిలవెంట్ కీవర్డ్స్ వాడి, రిలవెంట్ సబ్ డైమెన్షన్స్ వాడేసి యూ కెన్ జనరేట్ ఎ డీసెంట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. సో ఆన్ దట్ పర్టికులర్ నోట్ we will conclude the session. మళ్ళీ మీకు ఎప్పుడైనా సెషన్ కావాలంటే యూ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద గ్రూప్, వీ విల్ కండక్ట్ ఎ సెషన్.
Okay, na? I'll also upload this. If you want to listen it back, you can listen to it. And any help, please feel free to approach. Ippudu me time is very important. Don't hesitate. I'm very, very happy to help you all. Okay, na? All the very best. Keep it simple. Okay, keep it simple. Thank you, sir. Thank you, sir.